సర్వఘనత మహిమ ప్రభావములు ఆది సంభూతుడు అద్వితీయ సత్యవంతుడైన యేసు ప్రభుకే చెందును గాక. ఒక 2 వారాల నుంచి నా మనసులో ఒక వర్తమానం చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ వచ్చారు. ఆ వర్తమానం కేవలం సంఖ్య ఆధారంగా చెప్పాలని ప్రభు ప్రేరేపించారు. ఇశ్రాయేలు దేశంలో సంచరిస్తున్నంతసేపు నాతోటి సేవకులతో కూడా ఆ విషయాలు పంచుకుంటూ వచ్చాను. ఆ సంఖ్య ఏమిటంటే 22. 22ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన కొన్ని వివరణలు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించిన పాత తరపు సేవకులు కొన్ని మర్మాలు తెలియపరిచినారు. వాటిలో ఒకటి విలాపవాక్యాల గ్రంథం అందరు తీస్తే సంఖ్యాపరంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళుతున్న తదుపరి పూర్తి స్థాయి వర్తమానంలో కూడా మనం వెళదాం. నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు చటుక్కుమని సమాధానం చెప్పాలి. మొదటి అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? విలాపవాక్యాల గ్రంథం మొదటి అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? రెండవ అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? మూడవ అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? నాలుగవ అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఐదవ అధ్యాయం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 22, 22, 66, 22, 22 విలాపవాక్యాల గ్రంథాన్ని రాసింది ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్త దేవుని ప్రజల యొక్క దురవస్థ దుస్థితిని గమనించి, దేవుని ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని గమనించి, దేవుని ప్రజలు 70 సంవత్సరాలు బబులోనులో తిరిగి బానిసలుగా వెళ్ళబోతున్నారని గ్రహించి, వాళ్ళకి జరగబోయే విపత్తు వినాశనాన్ని గురించి తలంచి ఏడవడం కాదు, ప్రలాపించడం కాదు. ఏది విలాపము అంటే కంటిన్యూయల్ క్రయింగ్, ఎడతెరిపి లేకుండా ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఏడుస్తానే ఉన్నాడు. ఏడుస్తూ ఇదిగో ఇది విలాప వాక్యాలు లేక విలాప గీతము, ఏడుపు సంబంధించిన పాట అని అర్థం. మొదటి అధ్యాయంలో 22 వాక్యాలతో కూడిన ఒక ఏడుపు సంబంధించిన పాట. రెండవ అధ్యాయంలో 22 వాక్యాలతో కూడిన ఏడుపుతో కూడిన పాట. ఇక మూడవ అధ్యాయానికి వచ్చేసరికి 22 మూళ్ళంతా ఈ మాత్రం తెలుసుంటే చెప్పండి, 10th క్లాస్ గట్టెక్కేవాళ్ళం కదా అంటారా? మూడవ అధ్యాయానికి వచ్చేసరికి 66 వాక్యాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆపుకోలేని, అణచుకోలేని, తనంతట తాను కంట్రోల్ చేసుకోలేనంత దుఃఖం వచ్చేసి 66 వాక్యాలతో కూడిన ఏడుపు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి యవనస్తులు పాడైపోవడం, చిన్నపిల్లలు తిరగటి విసరడం, వాళ్ళ సంతోషం వాళ్ళ హృదయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి 22 వాక్యాలు. భార్యాభర్తల అనుబంధాన్ని గూర్చి 22 ఆలోచనలు బైబిల్లో ఉన్నట్లుగా గ్రంథస్థం చేయబడినాయి. అలాగే దైవ సంబంధమైన మర్మాలు
22 ఉన్నట్లుగా బైబిల్లో చూస్తాం. ఇక్కడ పెట్టేసి ఈ ఫ్యాన్ ఆఫీస్. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉన్నాయి. అంటే దైవ మర్మాలు, భవిష్యత్తులో జరగబోతున్న పరిణామాలు, యుగ సమాప్తి, 1000 ఏండ్ల పరిపాలన, అలాగే నిత్యత్వము, నిత్య నరకాగ్ని, ఇవన్నీ 22, 22, 22 అనే సంఖ్యతో ముడిపెట్టబడి ఉన్నాయి. అందుకే నేను 2 వారాల క్రితమే ఇశ్రాయేలు దేశం వెళ్ళే మునిపే చెప్పేసి వచ్చాను. 4వ ఆదివారం తప్పనిసరిగా 22వ తేదీన 22ని గూర్చి చెప్తానన్నాను. ఇవాళ రాత్రి ఒక అద్భుతమైన సందేశం. ప్రతి ఒక్కళ్ళ దైనందిన జీవితంలో జరుగుతున్న పరిణామాలే జస్ట్ దావీదు జీవితాన్ని మన ఎదుట ఉంచి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్టుతో పాటు, దావీదుతో పాటు మనం ట్రావెల్ చేస్తూ వెళితే మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, మనకంటూ ఒక ధైర్యం, మనకంటూ ఒక నిరీక్షణ ఏమిటంటే ప్రభు మనల్ని ఆదుకొనుగాక. ఈ సంవత్సర ప్రారంభ గడియల్లో ప్రభు మనతో చెప్పిన మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు మనల్ని ఆదుకునే అనుభవాలు కోకొల్లలుగా ఉన్నట్లుగా సంవత్సర ప్రారంభంలోనే మనం విన్నాం. శ్రద్ధగా దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాం. 55వ కీర్తన 22వ వాక్యం. 55వ కీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఏమాత్రం ఎన్నడును కదలనీయడు. వాస్తవంగా ఈ కీర్తన ఆధారంగా మనం చదువుకుంటూ వెళితే దావీదు తన దైనందిన జీవితంలో అనుభవించిన అనుభవాలన్నింటినీ గ్రంథస్థం చేస్తూ పాటగా రాసి చివరికి భక్తులతో చెప్తున్నాడు ఈ మాట అన్నట్లుగా ఉంటుంది. మనకు భక్తులతో చెప్తున్నాడు ఈ మాట అన్నట్లుగా ఉంటుంది. ఏమని? ఇగో నీ భారము యెహోవా మీద, అంటే నేను మోపాను కనుక నాకు దేవుడు అద్భుతం చేశాడు అంచేత నీవు కూడా నీ భారాన్ని యెహోవా మీద అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇది నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అన్నట్లుగా యేసయ్య దేవుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. అంటే తండ్రి కుమార పరిశుద్ధ. వాస్తవంగా 22వ వాక్యాన్ని చదివితే దావీదు భక్తులతో చెప్తున్నారు, ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు చెప్తున్నారు, ఆయనను నమ్ముకున్న బిడ్డలకు చెప్తున్నారు అన్నట్లుగా ఉంటుంది. కానీ 110వ కీర్తన 1వ వాక్యం అనుకుంటాను, చూడండి. సామ్స్ 110:1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం. అంటే దీని అర్థం ఏంటి? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన, అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే దావీదు మాటగా కాదు కానీ సాక్షాత్తు యేసయ్య మాటగా మీరు అంగీకరిస్తే ఎట్లా చెప్పనా? ఇదిగో నీ భారము తండ్రి అయిన దేవుని మీద మోపండి. నీ భారము పరలోకమందున్న నా తండ్రి మీద మోపండి, ఆయనే నిన్ను ఆదుకుంటారు.
నీతిమంతులను ఆయన ఎన్నడును, ఇంకా చెప్పనా, యేసు ప్రభు దావీదుతో చెప్తున్నారు, దావీదు, హలో దావీదు, నీ భారం పరలోకమందున తండ్రి మీద మోపు, ఆయనే నిన్ను, దావీదుతో యేసయ్య చెప్తున్నట్టుగా మనం గమనించాలి. ఇక్కడ దావీదు, నీ భారము నా తండ్రి మీద మోపు, ఆయనే నిన్ను, నీతిమంతులను ఆయన ఎన్నడును. దీని అర్థం ఏంటి తెలుసా? యేసయ్య దృష్టిలో దావీదు నీతిమంతునిగా కనిపిస్తున్నాడు. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ రాత్రి సుదీర్ఘ సమయం దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. కొన్ని వర్తమానాలు ఇన్స్టెంట్, అప్పటికప్పుడు మిమ్మల్ని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి మీలో నూతన ఉత్సాహాన్ని కలుగు చేయడానికి కొన్ని వర్తమానాలు ఉంటాయి. కానీ కొన్ని వర్తమానాలు మన దైనందిన జీవితంలో మనం అనుభవిస్తున్న అనుభవాలకి దగ్గరగా వెళుతూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే యావత్ ఆధ్యాత్మిక జీవితం మీద పరిశుద్ధాత్ముడు ఈ మాటలు ప్రభావితం చేయునుగాక. యేసు ప్రభు దావీదుతో చెప్తున్నారు, దావీదు, నీ భారము తండ్రి అయిన యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటారు అన్నట్లు నీతిమంతులను ఆయన ఎన్నడును వదిలిపెట్టడు. అంటే యేసు ప్రభు దృష్టిలో వెంటనే దావీదు దేవా, 23వ వాక్యం, దేవా నాశన కోపములో, దేవా నాశన కోపములో నీవు వారిని పడవేయుదు. ఆపండి. ఈ 55వ కీర్తన ఎన్ని కోణాల్లో తీసుకెళ్లాలో ప్రభు అన్ని కోణాల్లో మనల్ని తీసుకెళ్తూ ట్రావెల్ చేస్తూ మనతో మాట్లాడును గాక. 55వ కీర్తన ప్రారంభంలో చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినది, ఓకే, దావీదు రచించినది. మంచి, అక్కడి వరకు బాగానే ఉంది. అందరూ పాడాలి, ఆర్కెస్ట్రా పెట్టుకొని పాడాలి, అంత బాగానే ఉంది. కానీ దైవ ధ్యానము మీకు అర్థమవుతుందా? దేశ భాషలందు తెలుగు మీకు అర్థమవుతుందా? అందరూ పాడదగినది, అలాగే తంతి వాయిద్యములతో పాడదగినది. కానీ ప్రస్తుతం ఇది నా దైవ ధ్యానం. ఇది 21వ వాక్యం వరకు దైవ ధ్యానం. 22వ వాక్యం యేసు ప్రభు దావీదుతో చెప్పిన మాట అనుకుందాం. 23వ వాక్యం ఇక ఓపెన్ అయిపోయాడు దావీదు. ఓపెన్ అయిపోయి దేవా అని చివరి మాటలతో ముగించారు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో మీరందరూ ఈ రాత్రి మీ భారాలు ఏమిటో, మీ దైనందిన జీవితంలో మీతో ట్రావెల్ చేస్తూ, మీతో సహజీవనం చేస్తూ, మీతో స్నేహం చేస్తూ, మీతో పరిచయస్తులై ఒకే రూఫ్ కింద ఉంటూ ఏమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఒక్కసారి మీరు శ్రద్ధగా నా దేవుని మాటలు ఆలకిస్తూ, ఒకవేళ మీకు భారమైంది ఏమిటో, మీ జీవితంలో ఇది నాకు చాలా భారంగా ఉంది, నేను ఈదలేకపోతున్నాను, మోయలేకపోతున్నాను అని మీరు ఏదైతే అనుకుంటున్నారో 22వ తారీఖున ప్రభుతో చెప్పండి. మీ భారాలన్నీ నా ప్రభు మోస్తూ యేసు నామములో మిమ్మల్ని ఆదుకొనును గాక. అది మీకు గొప్ప విడుదల, ప్రశాంతత, మీ ప్రాణాలు తెప్పరిల్లును గాక. ఒక్కోసారి ఒక 50 కేజీలు
బియ్యం బస్తా, లేకపోతే ఒక 70 కేజీలు సిమెంట్ బస్తా ఏదైనా మోసుకుని కలిసిపోయి ఒక్కసారి కిందేసిన వెంటనే బా అని ప్రాణం తెప్పరిల్లినట్లుగా ఈ రాత్రి జీవము గల నా దేవుని మాటలు మీ ప్రాణాత్మ దేహాలను తెప్పరిల్ల చేయునుగాక. విశ్వసించిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను పక్కన వాళ్ళతో చెప్పుకోండి, గొప్ప ప్రణాళికతోనే వచ్చావు నువ్వని చెప్పండి. ఏ ప్రణాళిక? సిగ్గుండాలి, మీకోసమే చెప్పింది నేను. మొదట పాస్టర్ గారు చెప్పన్నప్పుడు హల్లెలూయా అందాం, రెండోసారి చెప్పన్నప్పుడు హల్లెలూయా అందాం, మూడోసారి చెప్పన్నప్పుడు హల్లెలూయా అందాం. ఈ ప్రణాళికతో వచ్చావా నువ్వు అన్నట్లు చెప్పమన్న పక్కన వాళ్ళు. మీరు వెనక ముందు ఆలోచించుకుంటూ వేసారు వాళ్ళకి. స్తోత్రం చెప్పు గట్టిగా. కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తాను మీకు. ఈ 55వ కీర్తన దావీదు రాయడానికి కారణం కొంతమంది వ్యక్తుల సమూహం. అందుకే ఈ కీర్తనలో అక్కడక్కడ వారు వారు అని బహువచనాన్ని వాడుతూ నిర్దేశించబడిన సందర్భాల్లో వాడు అని మాట్లాడతారు. వారు అంటే ఎవరు, వాడు అంటే ఎవరు? పెద్ద బైబిల్ స్టడీ రాత్రి మీకు. నింపాదిగా వినండి, ప్రభు మీతో మాట్లాడును గాక. దావీదు ప్రజలను ఉత్సాహపరచడానికి రాసిన కీర్తనల కంటే కూడా దావీదు ఓ చోట కూర్చొని పెన్ చేతులు పట్టుకొని, లేకపోతే చెవుల్లో పెట్టుకొని, లేకపోతే పెన్నెట్లు పట్టుకొని ఇట్లా ఆలోచిస్తూ పాటలు రాయలేదు. నిలకడగా నిలబడకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, తరుముతున్న శోధనలు, సమస్యలు, వీటి మధ్యలో అరణ్యాల్లో, కొండ గుహల్లో, వాగుల్లో, వంకల్లో దాక్కొని దేశదిమ్మరిగా తల్లిదండ్రులకి, కుటుంబానికి దూరమై, తోబుట్టువులకు దూరమై, ఇంటికి దూరమై, భార్య పిల్లలకు దూరమై, ఇట్లా ప్రయాణాల్లో ఉన్నప్పుడు, యాత్రలో ఉన్నప్పుడు, పారిపోతున్నప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో రాసిన కీర్తనలు ఇవన్నీ. చక్క కూర్చొని నింపాదిగా కూర్చొని ఆలోచించి రాసుకున్న కీర్తనలు కాదు. స్వీయ చరిత్ర, అనుభవాలతో కూడిన పాటలు గనకనే ఇవాల్టి వరకు చెక్కు చెదరకుండా ప్రతి నోట పాడుకోగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవాళ క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తే అందరూ చేస్తున్నారు గనక మనము చేయాలి, అందరూ పాడుతున్నారు గనక మనము పాడాలి, అందరూ ఖర్చు పెడుతున్నారు గనక మనము ఖర్చు పెట్టాలి. కానీ వస్తున్నాయి, కానీ ఓ 10 కాలాల పాటు ప్రజల నోట ఆ పాటలు నానుతున్నాయా అంటే సందేహం అని చెప్పాలి. కానీ అనేక మంది దైవజనులు, అసలు అతనికి సంఘము ఉండదు, పట్టుమని 10 మంది విశ్వాసులు కూడా ఉండరు. కానీ కొన్ని పాటలు ఎవరు రాశారో కూడా మనకు అర్థం కాదు, పాడుకుంటూ ఉంటాం. మన నోట ఆలాపనకు వచ్చేస్తూ ఉంటాయి ఆ పాటలు. కారణం ఏంటంటే ఆ పాట రాసిన వ్యక్తి అనుభవాల్లో నుంచి రాసుంటాడు కనుకే 10 మంది నోళ్ళలో నానుతూ ఉంటుంది ఆ పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మన కోసం అంటారా? చెప్పక్కర్లేదు. అనుభవిస్తున్న అనుభవాలే హృదయ రాగాలై ఇదిగో సేవకులందరం కూర్చొని సంఘాలను, సేవకుల్ని, భవిష్యత్తుని, వీటన్నింటినీ, ఉపదేశాన్ని మనసులో పెట్టుకొని ఇదిగో ఈ కీర్తనలు రాస్తున్నాం గనకనే క్రైస్తవ సమాజంలో మారుమోగుతూ ఉన్నాయి మన కీర్తనలు. దేవునికే మహిమ కలుగునుగాక. రైట్. 55వ కీర్తన దావీదు రాయడానికి నేపథ్యం ఏంటి? ఇంకా చెప్పాలంటే
అందరూ పాడదగిన పాటే, కానీ ఇప్పుడు వద్దు. ప్రస్తుతం నేను దైవ ధ్యానంలో ఉన్నాను, అది మెడిటేషన్. ప్రస్తుతం ఇది నేను ధ్యానంలో ఉన్నాను. ఈ మాటలన్నీ దావీదు మనస్సులో 21 వరకు మనస్సులోనే అనుకుంటున్నాడు. 22లో ఎప్పుడైతే యేసయ్య చెప్పారో ఇక 23వ వాక్యములో ఓపెన్గా మాట్లాడారు. నేపథ్యం ఏంటో చెప్తాను మీకు, ఒక్కొక్కరి విషయాలు చెప్తాను. ఎవరున్నారు ఈ కీర్తన వెనకంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అహీతోఫెల్ మొదటి వ్యక్తి. అహీతోఫెలు చాలా జాగ్రత్తగా వింటేనే మీకు ఈ వరుసలు అర్థమవుతాయి. ఒక్క వరుసలు మాత్రం చెప్పొద్దు చెప్తున్నా. మిమ్మల్ని పదే అడిగినప్పుడు మీరు ఉచ్చరించాలి, మీరు చెప్పాలి. వీడి పేరేంటి? అరటిపండు తొక్క కాదు. అరటిపండు తొక్క కాదు. ఈ కీర్తన రాయడానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారంటే మొట్టమొదటి వ్యక్తి అహీతోఫెలు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వాక్యం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే, ఒకడు దేవుని యొద్ద నుండి విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టు కూడా దావీదును అబ్షాలోమును దానిని ఏమాత్రం తూచా తప్పకుండా అలాగే జరిగించేసేవారు. ఇక కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఆడు చెప్పిన మాట అలా ఉండేది. ఎవరాడు? అట్లా అరటిపండు తొక్క అంటదే. ఎవరాడు? ఇక దావీదు కానీ అబ్షాలోము కానీ ఏమాత్రం కొంచెం మార్పులు చేర్పులు నో సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి ఇచ్చిన వాడి పేరు అహీతోఫెలు. వాడికి ఒక ఇంటి పేరు ఉంటుంది. మనందరికి ఇంటి పేరు ఉందా? ఇంటి పేరు ఉందా లేదా? మీ ఇంటి పేరు ఏంటమ్మా? చిలకంపూడి. ఇంటి పేరు అడిగా, వయసు అడగలేదు. వాళ్ళపై ఏటరైతే చెప్పమ్మా, ఇంటి పేరేంటి? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంటి పేరు ఉంది. ఈ అహీతోఫెలు అనేవాడికి కూడా ఓ ఇంటి పేరు ఉంది. ఎందుకంటే వాడు ఆ ప్రాంతం నుంచి వచ్చినోడు కనుక. ఇంటి పేర్లు ఎట్లా వచ్చాయో తెలుసా మీకు? మన పూర్వీకులు 4-5 తరాల పూర్వీకులు ఏ ప్రాంతాల నుంచి అయితే బ్రతుకు తెరువు కోసం బయలుదేరి వచ్చేసారో ఆ ఊరు పేరే ఇంటి పేర్లుగా వచ్చాయి. 99%. మా ఇంటి పేరు తీయపల్లపూడి, నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి దగ్గరలో, ఒక చిన్న కుగ్రామం తీయపల్లపూడి. ఏసన్న గారి వాళ్ళ నాన్నగారి పేరు నరసింహరాజు, వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు. రాజ్యాలు లేవు కానీ రాజులే. మా తాత ముత్తాతలు పూర్వీకులు బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని పట్టెడు మెతుకుల కోసం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రమారమి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు వచ్చేసారు. కసితో ఒక రైస్ మిల్ కొన్నారు. ఆ రైస్ మిల్లో 15 కుటుంబాలు, యానాదుల కుటుంబాలు రైస్ మిల్లో పనిచేస్తుండేవారు. ఆ ప్రాంతాన్ని బట్టి ఊరి పేరు. వీడి ఊరి పేరు ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వాక్యం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు. చెప్పు, ఆడింటి పేరేంటి? గీలోనీయుడు. ఇగో మరో స్పందించమన్నానా మిమ్మల్ని? ఆడింటి పేరేంటి? గీలోనీయుడైన అహీతోపెలు.
వాడి ఇంటి పేరు గీలోనీయుడైన అహీతోపేలు. ఈ కీర్తన రాయడానికి వీడొక కారణం. 2, వీడికి ఒక కొడుకున్నాడు, గీలోనీయుడైన అహీతోపేలు. వాడి కొడుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 34వ వాక్యం. మయకాతీయునికి పుట్టిన అహస్పయి కుమారుడైన ఎలీపేలేటు గీలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఏలీయాము. ఇప్పుడు చెప్పండి. ఏలీయాము గీలోనీయుడైన అహీతోపేలు. వాడి కొడుకు పేరేంటి? ఏలీయాము. చెప్పండి, అందరూ స్పందించాలి. కొడుకు పేరేంటి? ఏలీయాము. ఈ ఏలీయాము కూతురే బెత్సెబా. స్తోత్రం చెప్పండి. అహీతోఫేలుకి బెత్సెబా ఏమవుద్ది చెప్పానా? వరుసలు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అహీతోఫేలు కొడుకు ఎవరు? ఏలీయాము. ఏలీయాము కూతురు పేరేంటి? బెత్సెబా. దావీదు దగ్గర 30 మంది బ్లాక్ కమాండోలు ఉండేవాళ్ళు. అంటే అప్డేటెడ్ వర్షన్గా మాట్లాడుతున్నాను మీతో. దావీదు దగ్గర ఒక 30 మంది స్పెషల్ ఫోర్స్, ఒక 30 మంది వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్. 30 మంది. వాళ్ళలో మొదటివాడు యోవాబు, ఆ తర్వాత వాడు బెనాయా, ఆ తర్వాత వాడు ఈ ఏలీయాబు అనేవాడు 28th పర్సన్. చెప్పండి, ఎవరు చెప్తారు మీకు ఇక ఇన్ని డీటెయిల్స్? 30 మంది కమాండోల్లో 3 ఇంపార్టెంట్, యోవాబు, బెనాయా, ఇంకొకడు ఉన్నాడు. సరే, ఈ 30 మందిలో ఈ అహీతోఫేలు కొడుకు 28వ వ్యక్తి. గమ్మత్తేంటో చెప్పన? ఈ 28వ వ్యక్తిగా ఉంటున్న ఈ ఏలీయాము అనేవాడు 30వ నంబర్లో ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరు ఊరియా. 30వ నంబర్లో ఒకడున్నాడు ఊరియా, ఆఖరోడు. ఆడికి తన కూతుర్నిచ్చి కట్టబెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరెవరు? అహీతోఫేలు ఒకడు, వాళ్ళ కొడుకు ఏలీయాము ఒకడు, ఊరియా ఒకడు. వీళ్ళందరూ దావీదు దగ్గర రాత్రి మగళ్ళు దావీదుని కనుపాపు వలె కాపాడే ఒక బ్లాక్ కమాండోస్. మరి ముఖ్యంగా దావీదు మీద ఏగ వాలకుండా కాపాడే ఒక ఆ ప్రొటెక్షన్లో వ్యక్తులు. ఈ ఏలీయాము అనేవాడు తన తోటి ఉద్యోగస్తుడు కుర్రాడు, ఊరియా అనేవాడు కుర్రాడు. ఆ కుర్రాడు 30వ నంబర్లో ఉన్నాడు, చాకచక్యంగా ఉంటున్నాడు, మంచి పిల్లోడని చాలా కాలంగా గమనించి వాళ్ళ అమ్మాయిని, ఎరా గురుగారు చెప్పండి గురుగారు, ఏం లేదురా మా అమ్మాయిని చేస్తాను, పెళ్లి చేసుకుంటాడు. గురుగారు మహాభాగ్యం గురుగారు అన్నాడు. ఏలీయాము అనేవాడు ఊరియాకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయగు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియచేయగా మొత్తం డీటెయిల్స్ తెచ్చుకున్నాడు. ఇన్ని తెచ్చుకున్నాక ఎందుకు లేరా బాబు ఈ పోలీసు వాళ్ళతో అనుకున్నాడా? తలల పైకెత్తండి, ఆలోచించండి. ఈ కీర్తనలోకి వెళ్ళాక వీళ్ళ వయసులన్నీ నేను మీకు తెలియపరుస్తాను. జస్ట్ అందాజుగా చెప్తాను. దావీదు అహీతోఫేల్ అనేవాడు దావీదు సమవుజ్జి, సేమ్ ఈక్వల్ ఏజ్, ఒకే ఏజ్.
అహీతోఫెల్ ఎవరు? దావీదుకి ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్తకి ఒక కొడుకున్నాడు, వాడు కూడా బ్లాక్ కమాండోల్లో ఒక వ్యక్తి. వాడి కూతురు బెత్సెబా, ఆడి భర్త కూడా ఊరియా మిలిటరీలో బ్లాక్ కమాండోలో 30వ సంఖ్యలో నంబర్లో ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పుడు నాకు ఆలోచనకర్తగా ఉన్న వీడి మనవరాలు అంత చిన్నపిల్లని చిచి అని అనుకోవాలనా? అనుకోడు. రాత్రింబగళ్ళు నా మీద ఏగవాలకుండా కాచి కాపాడుతూ ఉన్న ఏలియాము అలాగే ఊరియా, వీళ్ళిద్దరికి సంబంధించి వీడి కూతురు వీడికి భార్య. చిచ్చి ఈ పిల్లాచి ఏంటి నా బుర్రంతా భూతైపోయింది ఏమిటని అనుకోవాలన్నా దావీదు? ఆహా, సొలొమోను గాని అన్నట్లుగా నా కన్నులు ఆశించిన దానిలో దేనిని నేను అభ్యంతరపరచలేదు అంటాడు సొలొమోను. ఈ కీర్తన రాయడానికి నేపథ్యం ఇదే. ఇప్పుడు అహీతోఫెలుకి వీడికా నేను ఇన్నాళ్ళు ఆలోచన చెప్పింది, ఇట్లాంటి పూతోడికా నేను ఆలోచనలు చెప్పింది అని ఏహ్యభావం వచ్చేసింది. ఇక ఏలీయావు చూస్తే, అయ్యో నా కుమార్తె జీవితాన్ని ఎట్లా చేశాడు దుర్మార్గుడు, వీడి మీద ఏగవాలకుండా కాపాడుతున్నది ఎప్పటి వరకు నేను. ఊరియా చూస్తే అని చంపించేశాడు. ఇంతటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో రెండో వ్యక్తి తోడయ్యాడు, అబ్షాలోం. ఓ ప్రక్కన అంతరంగికులందరూ శత్రువులు అయిపోయారు, మరో ప్రక్కన ఇంట్లో శత్రువు లేచాడు. కారణం ఏమిటి? మన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి. చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి. నీతి న్యాయములు గల. ఆ పాట రాసేటప్పుడు పెద్ద ఆయన అన్నారు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ఆ పాట రాసేటప్పుడు ఎంతటి ఘనులైనా తప్పించుకొనగలరా? ఎంతటి అంటే ఆ పాట రాసేటప్పుడు యేసన్న గారు ఏం చెప్పారు తెలుసా? అబ్రహాము కూడా తప్పించుకోలేడు దేవుని దృష్టిలో. అబ్రహాము ఘనుడని కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ, హాగరు పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి పాట రాసినట్టుగా చెప్తా ఆయన. అబ్రహాం ఏం తప్పించుకోగలడా? ఇక్కడ దావీదేమన్నా తప్పించుకోగలడా? తప్పించుకోలేడు కదా. అరే దావీదేదో తెలుసో తెలియకు చేస్తాడు, చిన్నప్పటి నుంచి నా ఎడలు భయభక్తులు కలిగిన వాడు. అరే పెద్ద చిక్కు వచ్చేసిందే, దావీదా సరే మనోడే కదా, తప్పిస్తాడా? నీతి న్యాయములు కలిగిన దేవుడు మన దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ అధిపతులు ఒకవేళ న్యాయాన్ని తిప్పేస్తారేమో కానీ నా దేవుడు నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి. ఇవాళ ఉదయం కూడా చెప్పాను, విదేశాల్లో ఉన్న వాళ్ళైతే వర్ణాన్ని బట్టి వర్గాన్ని బట్టి తీర్పులు తీరుస్తున్నారు. వర్ణాన్ని బట్టి వర్గాన్ని బట్టి. వర్ణం అంటే తెల్లోడ తప్పు చేసింది, అప్పుడు ఈ జడ్జి ఏం చేస్తాడో తెలుసా? అరే మన తెల్లోడికి శిక్ష వేయకూడదు, మనం నల్లోడి ముందు చులకనైపోతాం. అందుకని ఆ తప్పిదం ఏమన్నా ఉంటే నల్లోడి మీద వర్ణ వివక్ష, వర్ణాన్ని బట్టి వర్గాన్ని బట్టి తీర్పులు తీరుస్తున్నారు. వీళ్ళు ఇండియన్సా తప్పు చేసింది ఎవరు? మనోడైన అమెరికన్ని వెనక వేసుకొచ్చేద్దాం, వేసేద్దాం, వీడి మీద ఇండియన్ మీద వేసేద్దాం. సార్ ఆడికి ఏమి తెలియదు సార్, వేసే ఆడి మీద ఇండియన్ అయితే మనకేంటి, ఏవుడైతే మనకేంటి. వివక్ష. అది మన దేశంలో అయితే కులాలను బట్టి మతాలను బట్టి ఇదిగో తీర్పులు తీరుస్తూ ఉన్నారు. మన కులస్తుడా వెనకేసుకొద్దాం, మన మతస్థుడా వెనకేసుకొద్దాం, వేరేవాడా చీల్చి చెండాడేద్దాం. ప్రపంచంలో నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి
మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య మాత్రమే. దావీదు పెట్టుకోక ఈ కుటుంబంతోనే పెట్టుకున్నాడు. అది ఎవరెవరితో? ఓ ప్రక్కన ఆలోచనకర్త, ఓ ప్రక్కన అంగరక్షకులు, మరో ప్రక్కన కనుపాప వలె కాపాడే, ఓ ప్రక్కన అహీతోఫేలు వాడి కొడుకు ఏలియా, వాడి కూతురు బెత్షెబ, వాడి భర్త ఊరియా వాడిని చంపించే ఇన్ని ఘాతకాలు జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నాతాను ప్రవక్తను పంపించారు. నా దేవుని దృష్టిలో వివక్ష లేదు. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12 మంచి మాట, 10వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 12:10. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీవు నన్ను లక్ష్యము చేయక, నేను చెప్పనా, నీవు నా మాట లక్ష్యము చేయక. దీని అర్థం ఏంటో తెలుసా? నీవు నా మాట దావీదు, హలో, నీవు నా మాటను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యని నీకు భార్యగా అగునట్లు తీసుకొచ్చుకుంటావా? తలలు పైకెత్తు. వాస్తవంగా మీకు చెప్పాలి, దావీదు కేవలం ఓ రోజు సాయంకాలం చూశాడు, ఆవిడ స్నానం చేయడం, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే సమయానికి డాబా మీదకి ఎక్కాడు, మరలా చూశాడు, మరలా వెళ్ళిపోయాడు. ఇది రొటీన్ అయిపోయింది దావీదు జీవితంలో. ఇది పరిపాటి అయిపోయింది. ఇది మన కుర్రాళ్ళు గనక చిత్తకార్తి కుక్కల్లాగా 4:45 ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉంటాడు చూడండి, పడిగా కాలుగాలి పిల్లిలాగా. అట్లా వాళ్ళకి తెలుసు, ఆ టైమింగ్ తెలుసు. పలానా టైంకి పలానా అమ్మాయి ఇటు. ఈ చిత్తకార్తి కుక్కలకు తెలిసినట్టుగా మన దావీదు కూడా ఆ టయానికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు. ఇక దావీదు జీవితంలో అది పరిపాటి అయిపోయింది. ఇంకా చెప్పనా ఏమండి, దావీదు అంతఃపురంలో కదా ఉంటాడు, ఈ బెత్షెబ వాళ్ళు అక్కడెక్కడో కదా ఉంటారు. కాదు. దీస్ పీపుల్ ఆర్ మిలిటరీ, దీస్ పీపుల్ ఆర్ బ్లాక్ కమాండోస్. అని చేత అంతఃపురానికి ఆనుకునే ఉంటాయి వీళ్ళ ఇండ్లన్నీ. అందుకే బెత్షెబ తన కంట పడింది. మీకు అర్థమవుతుందా? డ్రామాటిక్గా చెప్తున్నా. చూసి పాపాన్ని దేవుడు చెప్తున్నాడు. మొదటి రోజు దావీదు చూసి వెళ్ళిపోయాడు, పెద్దగా పట్టించుకోవాలి. 2వ రోజు మరలా చూడడానికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ గద్దిస్తుంది, దావీదు, నీవు నీ అంతటి వాడివి ఇట్లా చేయొచ్చా? ఒక రాజువై ఉండి ప్రజాక్షేమాన్ని కోరుకోవలసిన నీవు ఇలా చేయొచ్చా? అదే చదువమ్మ మరలా 10వ వాక్యం. నీవు నన్ను లక్ష్యము చేయక. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నా మాటని ఏమాత్రం, అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ దావీదుతో పదే వాదిస్తూ ఉంది. దేవుని ఆత్మ పదే దావీదుని హెచ్చరిస్తూ ఉంది. దేవుని మాటలు పదే దావీదుని హెచ్చరి, దావీదు, రాజులందరూ యుద్ధానికి వెళుతున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? సరే, ఒకరోజు పొరపాటున బై మిస్టేక్ చూసావు అనుకోవచ్చు, ప్రతిరోజు ఇదే పని చేస్తావు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా తెగించి, ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ డిక్టేటెడ్ మైండ్. ప్రతి మనిషికి విచక్షణ జ్ఞానం ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలకు లేదా? కాస్త యుక్త వయసు వస్తుందా? కాదు. మీకు ఎన్నోసార్లు నేను చెప్పుంటాను, లెట్ మీ రిపీట్. ఏడాది బిడ్డ ఈవిడ వంట చేస్తూ వాడిని అక్కడ ఒక టవల మీద పడుకోబెట్టి, ఈవిడికి కలుసూపుల్లోనే వాడిని పెట్టుకొని వంట చేస్తూ అప్పుడప్పుడు వాడిని వంట చేస్తాడు. లేడు. వెంటనే తాలింపు అక్కడ ప్రక్కన పెట్టి సిమ్లో పెట్టి చూస్తే ఈ బుడ్డాగాడు, వాడి
అప్పుడప్పుడే పాక్కుంటూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తలుపు చాటుకి వెళ్ళిపోయినాడు. తలుపు చాటుకి వాళ్ళ అమ్మ రావడం ఆ అలికిడి విని వాళ్ళమ్మ రావడం నాన్నా మట్టి తిన్నావా? అబద్ధం. ఏది? నోరు తెరు. అబద్ధం. చూడు, ఎవరు చెప్పాడు అడిగి నోరు అట్లా బిగించమని? ఎవరు చెప్పారు తల అడ్డంగా ఒప్పమని? డిఎన్ఏ. ఏటది? డిఎన్ఏ. అందరిలో ఉందా డిఎన్ఏ? ఎరా నువ్వు ఈ పని చేసావు? అబ్బా నాయనా, బాబు ఏమి డ్రామాలు! దేవుని ఆత్మ పదే గద్దిస్తుంది. దావీదు వద్దు, నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు కదరా, వద్దర్రా. ఊరియా భార్య, ఊరియా ఒక ప్రక్కన, వాడు ఏలియాబు మామ అల్లుళ్ళు. రాత్రి మగళ్ళు నీకు బ్లాక్ కమాండోస్గా ఉంటున్నారా. ఏలియాబు వాళ్ళ నాన్న నీకు ఆలోచనకర్త అహీతోఫెలు. నీకు అసలు ఆలోచన చెప్పబట్టే కదా నీ రాజ్యం ఎంతవరకు నిలబడి ఉండేది. ఏం పనులురా నీకువి? దేవుని ఆత్మ ఎంత గద్దిస్తున్నా. అందుకే దేవుడు అంటారు, నేను నీతో ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాట వినకుండా లక్ష్య పెట్టక. చదవండి 11. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిస్తున్నది ఏమంటే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము నీవు చూస్తూ ఉండగానే అది వదిలేండి. నిన్న మొన్నటి వరకు ఇదిగో వీళ్ళు మాత్రమే. ఎవరు? అహీతోఫెలు, ఏలియాము. అంటే ఊరియాను చంపించేశాడు గనక ఇక వీళ్ళతోనే తండ్రి కొడుకులతో ఇబ్బంది కాదు. ఇప్పుడు సొంత ఇంట్లో లేచాడు. అబ్షాలోం అనేవాడు లేచాడు దావీదుకు విరోధంగా. కన్న కొడుకు లేచాడు. అందాల రాక్షసువాడు, అందంగా ఉంటాడు, చూడముచ్చటగా ఉంటాడు, బహు అందగాడంట. అందంగానే ఉంటాడు వాడి మనస్సు మాత్రం ఘోరంగా ఉంది. వాడి మనస్సు కన్న తండ్రి మీద. చెప్తున్నాను కదా, నా దేవుడు నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి. దీనికి ఎవరు అతీతులు కాదు. దావీదు తప్పించుకోలేడు, ఇంకొకళ్ళు తప్పించుకోలేరు. అందుచేత జరిగింది ఏమిటో చెప్పరా? పదాలు గుర్తుపెట్టుకోండి. అహీతోఫెల్ అనేవాడు వెంటనే అబ్షాలోంతో కలిశాడు. అబ్షాలోం, నీ శత్రువు నా శత్రువు ఒకటే. మీ నాన్న ఈవిడ అబ్షాలోం అనేవాడు ఎందుకు రివర్స్ అయ్యాడు తెలుసా? నేను అందగాడిని, ఆజానుబాహుడిని, ఇదిగో ఆడమ్మగా తెలియని చక్రాయిపాలివాడిని, ఇన్ని జొల్పాలు పెంచుకు తిరుగుతూ ఉంటే ఆడు బట్టోడు పొట్టోడు ఆడు రాజు అవుతాడా? లేకపోతే ఈడెవడు? సొలోమోను తల్లి చాటును కొడుకు వాడు బెప్పంగాడు. ఆడు రాజు అవుతాడా? ఈడు రాజు అవుతాడా? ఆడవుతాడా? ఈడవుతాడా? నన్ను చేయడా మా నాన్న అని లోపల మండిపోతున్నాడు. ఈ మండిపోతా ఉంటే అహీతోఫెలు వచ్చాడు, చేయగలిపాడు. అబ్షాలోం, నిన్ను రాజుగా చేసే బాధ్యత నాది. శత్రువులందరూ ఏకమైపోయారు. ఇప్పుడు వినండి, దావీదేమో యోర్దాను దాటి అరణ్యానికి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో యెరూషలేము పట్టణములో నిలిచి ఉన్నారు. ఫ్రేజ్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్పండి, అబ్షాలోము అహీతోఫెల్ ఎక్కడున్నారు? ఎక్కడ? పట్టణములో. ఎక్కడ? దావీదు ఎక్కడున్నాడు? చెప్పాలి. వర్తమానంలోకి వెళ్ళాక మరలా అడుగుతాం, దావీదు ఎక్కడున్నాడు? అహీతోఫెలు అబ్షాలోం ఎక్కడున్నారు? ఇప్పుడు దైవధ్యానం. ఎటు తేల్చుకోలేని తెమల్చుకోలేని పరిస్థితుల్లో దావీదు పాట రాసుకొని దైవధ్యానం తను తానే కృంగిపోతూ కుమిలిపోతూ రాసుకున్నాడు. 55 ప్రారంభం నుంచి వద్దాం అందరం. ఇప్పుడు మొదటి నుంచి వద్దాం. 55వ కీర్తన, దేవా 55వ కీర్తన మొదటి నుంచి. చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. అంటే డైరెక్ట్గా దేవునితో కాదు, మరలా చెప్తున్నాను మీకు. ఇది ఏ ధ్యానం ఇది? మనస్సులోనే ధ్యానించుకుంటున్నాడు. దేవా
చెవికి నా ప్రార్థన ఆలకించిన ఆయన, నా నా విన్నపమునకు విన్నపాలకి విముఖుడవై ఉండకు. నా మనం ఆలకించిన ఆయన. శత్రువుల చెప్పండి, ఎంతమంది? బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఉన్నారు. బహువచనాన్ని వినియోగించాడు అక్కడ. శత్రువుల బలత్కారమును బట్టి, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. తెలుగులో మూలుగుచున్నాను. బికాస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ, బికాస్ ఆఫ్ ద అప్రెషర్ ఆఫ్ ద వికెడ్, ఫర్ దై ఈస్ ఇనిక్విటీ అపాన్ మీ అండ్ ఇన్ మై వర్డ్ దై హేట్ మీ. అయ్యే మూలుగుచున్నాను అనే చోట రెండో వాక్యం పెట్టండి. ఒక తర్జుమాలో నేను చూస్తే, నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేకుండా ధ్యానిస్తున్నాను. మూలుగుచున్నాను అనే చోట ధ్యానిస్తున్నాను. ఎవరెవరు శత్రువులు, ఎవరెవరు దుష్టులు నాకు విరోధంగా క్రియ జరిగిస్తున్నారో వాళ్ళ శబ్దాన్ని వింటేనే, వాళ్ళ మాట వింటేనే, వాళ్ళ ఊసెత్తితేనే కంగారడిపోతున్నాను, భయపడిపోతున్నాను. దుష్టుల బలత్కారాన్ని బట్టి నేను మూలుగుతూ ఉన్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆ దోషం మోపకుండా నీకు నోబుల్ బహుమతి ఇస్తారా? మరి నువ్వు చేసిన ఘనకార్యానికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఎన్నో కీర్తన? మొదట శత్రువుల, 2 దుష్టుల, 3 వారు. అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళు నా మీద దోషం మోపుతున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసిస్తూ ఉన్నారు. అలా మనం చదువుకుంటూ వెళితే నా గుండె నాలో వేదన పడుతూ ఉంది, మరణ భయం నాలో పడుతూ ఉంది, దిగులు వణుకు నాకు మహాభయం నన్ను ముంచేస్తుంది. ఆహా, గువ్వవలే నాకు రెక్కలుంటే నేను ఎక్కడికైనా ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడినేమో, త్వరగా దూరంగా వెళ్ళిపోయేవాడిని, పెనుగాలులు సుడిగాలులు తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందని అని నేను. ఇది ప్రార్థన కాదు, ధ్యానం. మనసులో అనుకుంటున్నా, గువ్వవలే నాకు 2 రెక్కలుంటే వెళ్ళిపోయినవాడిని. ఒకప్పుడు వెళ్ళిపోయాను, ఇప్పుడు కూడా వెళ్ళిపోతే బాగుండేమో. అంటే ఇక్కడ 8వ వాక్యం అయిపోగానే, తెలుగు బైబిల్లో లేదు కానీ హెబ్రీ భాషలో సెలా అని ఉంటుంది. హెబ్రీ భాషలో సెలా అంటే కాస్త ఆగి, కాస్త నిదానించి, బ్యాక్గ్రౌండ్ తలంచండి, పాస్ట్ టెన్స్ తలంచండి, గతంలో జరిగినవన్నింటినీ తలంచండి, త్వరగా వెళ్ళిపోమాకండి అని అర్థం. ఇప్పుడు దావీదు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉంటుంటే నేను అనుకున్నా. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నా. ఒకప్పుడు సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఇలాగే తప్పించుకొని తిరిగాడు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు అదే సెలా అని ఎందుకుందంటే, త్వరగా పాట రాసుకోకుండా దావీదు కొంచెం ఆగాడు. 2వ చరణానికి వెళ్ళే మునుపు కాస్త ఆగి, ఒకప్పుడు తన జీవితంలో జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేసుకొని అనుకుంటున్నాడు, ఒకప్పుడు నేను సౌలు తరుముతా ఉన్నప్పుడు గువ్వలాగా వెళ్ళిపోయి అరణ్యంలో ఎన్గేది కొండ మీద యూద అరణ్యాల్లో దాక్కున్నవాణ్ణి. ఒకప్పుడు దైవ జనాంగమా, సౌలు దావీదుని ఎంత తరుముతున్నా, ఎంత దగ్గరకు వచ్చి తరుముతున్నా, దావీదు ఏ రోజు కూడా ప్రమాదానికి కీడుకి ఎదురెళ్ళి రొమ్ము చూపినవాడు కాదు. ఈ నెల దేవుడు మనకిచ్చిన సంఘాల్లో వాగ్దానం ఏంటంటే,
నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఈ నెల వాగ్దాన సందేశంలో నేను చెప్పిన మాట ఒక సెకండ్ పాయింట్. జ్ఞానము గలవాడు కీడు వస్తుందని తెలిసి అందులోంచి తప్పించుకుంటాడు. మూర్ఖుడైతే దానికి ఎదురెళ్ళి విర్రవీగి వెచ్చలివిడిగా వదరుబోతు మాటలు మాట్లాడట్లో బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాడు అని ఉంది. దావీదు జీవితంలో సౌలు ఎన్నోసార్లు ప్రమాదాలు తీసుకొచ్చాడు, ఎన్నోసార్లు కీడు చేయాలనుకున్నాడు. దావీదు తక్కువ తిన్నాడా? కానీ ఏ రోజు కూడా దావీదు ప్రమాదానికి ఎదురు వెళ్ళలేదు. జ్ఞానము కలిగిన వాడు కనుక తప్పించుకుని ఒకప్పుడు సౌలు తరిమినప్పుడు నేను తప్పించుకున్నాను. ఇప్పుడు కూడా గువ్వకి రెక్కలున్నట్లుగా నాకు కూడా రెక్కలు ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని, ఈ అరణ్యంలోకి వెళ్ళిపోయి దాక్కునేవాడిని, అరణ్యానికి వెళ్ళిపోయేవాడిని. తనకు ఎదురవుతున్న దుష్టులు, శత్రువులు, దోషం మోపుతూ ఉన్నవాళ్ళు, ఎదటి వాళ్ళు మన మీద లెక్కలేనన్ని దోషాలు మోపుతారు. వర్తమానం చివరిలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మనం ఎదటి వాళ్ళని ఏ చూపుతో చూస్తామో వాళ్ళు కూడా మనల్ని అదే చూపుతో చూస్తారు. మనం ఏ కొలత కొలుస్తామో దేవుడు కూడా మనకు అదే కొలతని కొలుస్తాడు. చివరిలో కంక్లూజ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు దావీదు పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. వీళ్ళు నా మీద దోషం మోపుతున్నారు, వీళ్ళు నా మీద నేరాలు మోపుతున్నారు అని. మరి దావీదేం తక్కువ తిన్నాడా? లేదు. కానీ కీర్తన అంతా చదువుకుంటూ వెళితే దావీదును దేవుడు ఎలా విడిపించారు. ఓ ప్రక్కన కుటుంబ సమస్యలు, కన్న కొడుకే బద్ధ శత్రువు అయిపోయాడు. ఒకప్పుడు ఆలోచనకర్తగా ఉన్న తన ఉజ్జి అతను కూడా శత్రువుతో కలిసి వీళ్ళందరూ ఏకమైపోయేసరికి దావీదు ఒంటరైపోయాడు. 8 వాక్యాల సమాహారం కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, ఆగ్రహము గలవారై నన్ను హింసిస్తున్నారయ్యా, నా గుండె నాలో వేదన పడుతూ ఉంది, మరణ భయం నాలో కలుగుతూ ఉంది, దిగులు వణకు నాకు మహాభయము, నన్ను ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నాను. ఇప్పుడు వద్దాం, కాస్త ఆలోచించిన తర్వాత 9వ వాక్యం. పట్టణములో చెప్పండి, దావీదు ఎక్కడున్నారు? ఇప్పుడు మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, దావీదు ఎక్కడున్నారు? ఇప్పుడు దావీదు కీర్తనలు అంటారు, పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. తెలుగులో ఘాటుగా ఉంది కానీ డిస్ట్రాయ్ ఓ లార్డ్ అండ్ డివైడ్ దైర్. ఓకే, తెలుగులో ఏముంది? నాలుకల్ని ఛేదించు. తెలుగులో ఏమనుంది? రాసుకోండి తెలుగు బైబిల్లో. డివైడ్ దైర్ టంగ్స్, వారి భాషలు తారుమారు చేయండి. మంచి మాట, నాలుకలు కోసేస్తే బాగోదులే కానీ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది కదా, డివైడ్ దైర్ టంగ్స్. అద్భుతం కదా. దావీదు ఏదైతే ప్రార్థన చేశారో అది జరుగుతుంది. రాసుకోండి, ఏమని? పట్టణంలో బలత్కారం జరుగుతూ ఉండడం నాకు వినబడుతుంది, నేను చూస్తున్నాను ప్రభువా, అలాంటి పనులు చేస్తూ ఉన్న వారిని నిర్మూలన చేయండి, వారి భాషలు, స్పందించాలి అందరూ, వారి భాషలు మాట్లాడదే మందా, మీ భాషలు తారుమారు అయినట్టున్నాయి. చెప్పండి, వారి భాషలు చెప్పాలి అందరూ, వారి భాషలు తారుమారు చేయండి, వాళ్ళ ఆలోచనలు చెదరగొట్టండి, వాళ్ళ యొక్క తలంపులన్నింటిని తారుమారు చేయండి. 2-3 విషయాలు నేను మీకు చెప్తాను. వాళ్ళందరూ మాట్లాడేది హెబ్రీ భాష. అహీతోఫెలు కానీ అబ్షాలోము కానీ మాట్లాడేది హెబ్రీ భాష. దావీదు ఏదైతే ప్రార్థన చేశారో అలాగే జరిగింది. ఒకసారి
మీరు సమూయేలు గ్రంథంలో కూడా చూస్తారు, అహీతోఫేలు ఆలోచనలన్నింటినీ చెదరగొట్టండి, భక్తిహీనుల ఆలోచనలన్నింటినీ చెదరగొట్టండి. బట్ ఇన్ ఇంగ్లీష్ ఈ అహీతోఫేలు యొక్క ఆలోచనలన్నింటినీ టర్న్ అరౌండ్, తిప్పేసేయండి. చూద్దామా? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31 చివరి మాట. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31. దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. తెలుగులో చెడగొట్టండి, ఇంగ్లీష్లో ఓ లార్డ్ ఐ ప్రే ది టర్న్ ద కౌన్సిల్ ఆఫ్ అహీతోఫెల్. టర్న్, తలలు పైకెత్తండి. ఇలా ఉన్న ఆలోచనని టర్న్ చేస్తే చెప్దాం. కీడుని తిరిగేస్తే మేలు, శాపము తిరిగేస్తే మరణము, దాన్ని టర్న్ చేస్తే స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ప్రార్థన విభిన్నమైన ప్రార్థన. 1, అహీతోఫెలు ఏ దుర్మార్గపు ఆలోచనలు చెప్పారు వాటన్నిటి టర్న్ రౌండ్. ఇక్కడ కీర్తనలో దేవా వారి భాషలు తారుమారు చేసేయండి. బైబిల్లో రాసిన మాట, అహీతోఫెలు చెప్పిన ఆలోచన ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి పొందినట్లుగా దావీదైనా సరే వాళ్ళ అబ్బాయి అయినా సరే. ఇక్కడ గమ్మత్ ఏంటో తెలుసా? దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి ఒకసారి అహీతోఫెలు వచ్చి అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్పాడు. అహీతోఫెలు వచ్చి అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్పాడు. ఏ భాషలో చెప్పాడు? హెబ్రీ భాషలోనే చెప్పాడు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఓహో నీకు ఎట్లా అర్థమైందా అంటాం. మనం చెప్పిందేమో ఒక కోణం. మీకు అర్థమవుతుందా? మొన్న రాజు పాస్టర్ గారు చెప్పారులేండి ఒక మాట. అత్తొచ్చింది, అడిగిందంట, అల్లుడు గారు భోజనం పెట్టమంటారా అందంట. పెట్టండి అత్తగారు అన్నారంట. బాగా వేడివేడిగా కాలిపోయేటట్లు పెట్టమంటావా అందంట. అట్లాగే అత్తయ్య అన్నాడంట. లోపలికి వెళ్ళిపోయిందంట. గంట అయినా భోజనం పెట్టలేదంట. మరలో వచ్చి ఏంటి అత్తయ్య పెట్టలేదంటే, నువ్వే కదా అన్నావు బాగా కాలేంత వరకు కాలేటట్లు పెట్టమన్నాను. అదే మరి పెట్టలేదు ఏంటంటే, అది నీ కడుపు కాలిందా అని అందంట. ఆవిడ కాలేటట్లు పెడతానంది. ఏదో చెప్పాడు రాజు పాస్టర్, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. వేడివేడిగా తీసుకొచ్చి పెడతానని కాదు, నీ కడుపు బాగా కాలేగా పెడతానందంట ఆమె. వీడికి ఎట్లా అర్థమైంది? వేడివేడిగా కాలిపోయేటట్లు, అంటే సెగలు గక్కేటట్లుగా, పొగలు పెట్టేటట్లుగా వేడివేడిగా వడ్డిస్తుందేమో అనుకున్నాడు వాడు. ఆమె చెప్పిన ఉద్దేశం ఏంటి? నీ కడుపు కాలేక పెట్టనా అందట. అబ్షాలోము చెప్పింది హెబ్రీ భాషలోనే, అహీతోఫెలు చెప్పింది హెబ్రీ భాషలోనే. కానీ అబ్షాలోముకి ఎట్లా అర్థమైందో కానీ, రే ఇట్లా పనికిమాల ఆలోచన చెప్తావంటారు నువ్వు, నీ జమ్మడ. ఆడికి నామోషి అయిపోయింది. అసలు దావీదే నన్ను ఎంతవరకు ఒక మాట అనలేదు, వీడింత మాట అనేసాడు. అసలు నేను చెప్పిన ఆవిడియా కనుక పాటిస్తే వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇది ఏంటి వీడికి అర్థం కాలేదే ఏమిటని వాడికి నామోషి వచ్చి వాళ్ళు ఊరెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చాడు. దైవ జనాంగమా, కొన్ని సందర్భాల్లో మన దేవుడు ఏదైనా చేస్తాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మరణాన్ని జీవంగా మారుస్తాడు, నేలను ద్రాక్షారసంగా, ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా, చెప్పండి అరణ్యాన్ని నీటి మడుగ్గా, కారు చీకటి వేకు వెలుగ్గా, ఏవైనా చేస్తాడు. భాషలు తారుమారు చేయండి. డివైడ్ దేర్ లాంగ్వేజ్, టంగ్స్. బాబేలు గోపురం తెలుసు కదా. బాబేలు అంటే ఏంటి? తారుమారు. మనుషుల యొక్క విపరీతమైన ఆలోచనలు. దేవుడు ఏం చెప్పారు? ఆదాము హవ్వలతో మీరు ఫలించండి, వృద్ధి చెందండి,
మూడోది ఏంటి? విస్తరించండి. ఎక్స్పాన్షన్ ఈజ్ ఎ గాడ్స్ మోటో. విస్తరించండి. భూమి అంతటా దేవుడు భూమి అందంతటా విస్తరించండి రా అంటే, ఇదిగో ఈ తిరకాసోళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళకి ఒకటే బుద్ధి, ఆకాశాన్ని అంటే బిల్డింగులు కట్టాలి అర్జెంటుగా. అందుకని మనం ఎక్కడికి చెదిరిపోకూడదు. ఒక్క చోటే ఒక అపార్ట్మెంట్ కట్టుకొని ఒక అపార్ట్మెంట్ కట్టుకొని అట్లా అందులో కంపు కొట్టుకొని. వెంటనే దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించి ఏమన్నారు తెలుసా? మనము వెళ్ళి వీరి భాషలను మాట్లాడాలి, స్పందించాలి, ఆ మాట ఉచ్చరించాలి. ఏమన్నారు ముందు? అదే అది మనము వెళ్ళి చెప్పండి, ఏంటది చెప్పాలి. మనము, దేవుడు ఎవరితో అన్నారు ఆ మాట? మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు త్రియేక దేవుడు. చెప్పాను కదా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఉన్నారు, వాళ్ళతో చెప్పారు మనము వెళ్ళి వారి భాషలను తారుమారు చేద్దాం పదండి. దేవుని ప్రియులారా, అదే కొంచెం లోపలికి వెళ్ళాక, కీర్తన కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత, ఇట్లాంటి ప్రార్థన చేస్తే తప్పులేదమ్మా, ఇట్లాంటి ప్రార్థన చేస్తే తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చేయకూడని ప్రార్థనలు చేస్తూ ఎదటి వాళ్ళ ఉసురు తీసేస్తాం. అది మంచి పద్ధతి కాదు. చెప్తా. ఒకటి, బాబేలు గోపురం దగ్గర దేవుడు భక్తిహీనుల యొక్క ఆలోచనలన్నింటినీ, వాడు చెప్పింది ఒకడు, ఆడేమన్నాడు తెలుసా? రే ఇటుకరాలు పట్టరారా అన్నాడు. ఈడేమనుకున్నావు తెలుసా? ఏమన్నావు ఎదవ అంటావా? నేనెక్కడన్నాను రా ఎదవ అని? ఇటుకరాలు పట్టరమ్మన్నాను రా అంటే నీకు గుణం తగల అంటావా? నేనెక్కడన్నాను రా గుణం తగల అని? నీకు పిండం పెట్ట అంటావా? నేనెక్కడన్నాను రా? కొట్టుకో. యేసు నామములో దేవుని రాజ్యానికి విరోధంగా లేస్తున్న భక్తిహీనుల ఆలోచనలన్నీ ఇట్లాగే తారుమారు అయిపోవునుగాక. ఆడు కేంద్రం అంటున్నా. పట్టణం అంటే యెరూషలేము అంటే కేంద్రమే కదా. యెరూషలేము దేవుని ప్రజలకి కేంద్రం. ఆడు చెప్పేది ఒకటి, ఈడికి అర్థమయ్యేది ఒకటి, ఈడు చెప్పేది ఒకటి, వారు అర్థమయ్యేది ఒకటి. జరిగేది అదే. వాడు చెప్పిన ఆలోచన ఒకటి, వీడికి అర్థమైంది ఒకటి, ఈడనేది ఒకటి, వాడనేది ఒకటి. ఇంతేనా? బాబేలేనా? లోతు ఇంటి చుట్టూ స్వాభావికమైన ధర్మాన్ని వదిలిపెట్టి, స్వాభావికమైన ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మ విరుద్ధమైన, నీచమైన, తుచ్చమైన కుక్కలు కూడా వ్యవహరించవేమో అట్లాగా. సాయంకాలం తెలిసిన న్యూస్ ఏమిటో తెలుసా? హెజ్బుల్లా టెర్రరిస్టులు ఒకే చోట 1700 మంది చచ్చూరుకున్నారట. 1700 మంది చచ్చూరుకున్నారు. ఇందాకటి న్యూస్. అంత పెద్ద పెట్టును ఎలా చంపగలిగారు ఇశ్రాయేలీలు ఆ దుర్మార్గుల్ని అంటే, వాళ్ళని చంపలా, గొర్రెల్ని చంపారు వాళ్ళు. గొర్రెల్ని చంపితే టెర్రరిస్టులు చచ్చిపోవడం ఏంటి? ఒకటికి రెండుకి వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళకి పడిపోతుంది ఇంట్లోనే, బెడ్రూమ్లోనే. కంబోర్డ్లు పేలిపోతున్నాయి. గొర్రెల్ని ఎందుకు చంపారు తెలుసా? వాటిని చంపే క్రమంలో వీళ్ళు చచ్చారు, వీళ్ళని చంపుతున్న క్రమంలో వాళ్ళు చచ్చారు. హౌ? ఎలాగంటే వేరే దేశాల నుంచి అందమైన బలిసిన గొర్రెల్ని తెచ్చుకుంటారంట లెబానోన్ వాళ్ళు. అందమైన అంటే గొర్రెలు అందంగా ఎక్కడుంటాయి? అసలు అందం అనేది ఎక్కడుందండి? అందం, మోసకరం, సౌందర్యం తెలిసేనా అన్ని రాస్తున్నారు మీరు? ఈ హెజ్బుల్లా వాళ్ళట, లెబానోన్ వాళ్ళు వేరే దేశాల నుంచి అందమైన
బాగా బలిసిన గొర్రెల్ని తెచ్చుకుంటారట. వాటితో చేయకూడని పనులు చేస్తారట. దేవుని బిడ్డలు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళో తెలుసా? ఎక్కడెక్కడ ఎలాంటోళ్ళు ఎట్లా లేపేయాలో బాగా తెలుసు వాళ్ళకి. ఆ టెర్రరిస్టులకి ఆ గొర్రెలతో నీచమైన తుచ్చమైన పనులు చేస్తారని తెలుసు. లేపేశారు. ఎట్ ఏ టైం 1700 మంది ఉగ్రవాదులు చచ్చూరుకున్నారు. ఇది గొర్రెలతో పాటు. ఏం చేస్తుంటే చచ్చారు మీరు అర్థం చేసుకోండి. ఇదిగో ఈ సొదొమ గొమొర్రాలో కూడా నీచమైన మనుషులు లోతు ఇంటి చుట్టూ చేరారు. దేవదూతలు తలుపులు ద్వారబంధాలు కిటికీలు వేసేసారు. ఇక నాదైన శైలిలో చెప్పన, వాళ్ళ స్వమాంసాన్ని వాళ్ళకే తినిపిస్తాడట, వాళ్ళ స్వరక్తాన్ని వాళ్ళకే. నేను ఇక్కడ చెప్తాను. ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, చీకటి. ఒకటి అడిగాడు, అరే నీకు గుమ్మం కనబడిందా అన్నాడు. ఎదటోడు కాడు ఏమన్నాడు అర్థం కావట్లేదు. యారా నన్ను గుండోడా అంటావా? నేనెక్కడ నన్ను గుండోడని, గుమ్మం ఎక్కడో కనబడిందా అన్నాను రా అంటున్నాడు. ఏసరి గారు చెప్తా ఉంటారు, నన్ను అంటా ఉంటారని వాడిని పట్టుకొని వాడి చెవు కొరికేశాడు. నా చెవు కొరుకుతావురండి వాడి, ఆడు ముక్కిడు కొరికేశాడు. తెల్లవారేసరికి లోతు ఇంటి చుట్టూ రక్తపాతం. ఏటైందిరా అంటే భాషలు తారుమారు చేసాడు దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మంచి ప్రార్థన దావీదు, మంచి ప్రార్థన. దేవుని బిడ్డలు ఇట్లాంటి మంచి ప్రార్థనలు చేయాలి. తర్వాత చెప్తాను చేయకూడదు. వాళ్ళ భాషలు తారుమారు చేశాను ఆయన. వాడు అహీతోఫెలు చెప్పేవాడు అబ్షాలోంకి అర్థం కాకూడదు. అబ్షాలోం చెప్పింది వాడితో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. మొత్తం మీద చికాకు దరిద్రం చేశారు. పట్టణంలో బలాత్కారం జరుగుతూ ఉంది. యెరూషలేము కేంద్రంలో బలాత్కారం జరుగుతూ ఉంది. నేనేమో అరణ్యంలో ఉన్నాను, నాకు చూస్తూ ఉన్నాను, నాకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఏం చేయడం అర్థం కావట్లేదు. దేవా, వాళ్ళ ఆలోచనలన్నీ తారుమారు చేయి యేసు నామములో. నీతిమంతులకు విరోధంగా లేచిన దుష్ట శక్తుల్ని, భక్తిహీనుల్ని, శత్రువుల్ని తల్లకిందులుగా మార్చిపడే యేసు నామములో. 55వ కీర్తన 10-11 కూడా చూద్దాం. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. ఇంకా నిద్ర లేదు ఎదవలకి. రాత్రింబగళ్ళు షికారులు కొడుతున్నారు. రాత్రింబగళ్ళు గోడల మీదకి ఎక్కి తిరుగుతున్నారు. పాపము, చెడుతనం దానిలో, దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నాయి. వంచన, కపటము దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. దేశంలో భయంకరమైన వంచన, కపటము, పాపము. నేనేమో అరణ్యంలో ఉండిపోయాను. నేను గనక అక్కడ కనుకుంటే నేను కంట్రోల్ పెట్టి వాళ్ళకి కావట్లేదు ప్రభు అని తనలో తానే మదన పడిపోతుంది. 12వ వాక్యం, నన్ను దూషించువాడు శత్రువు కాడు. ఇది మంచి మాట. ఇప్పటి వరకు బహువచనాలు చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఏకవచనానికి వచ్చాడు. ఏమని? 12వ వాక్యం, నన్ను దూషించువాడు శత్రువు కాడు. వాడు ఎవరాడు? అహీతోఫెలు. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువై ఉంటే సహించు. నా మీద మింటిపడివాడు, నా యందు పగబట్టినవాడు కాడే. 13వ వాక్యం కూడా, ఈ పని చేసిన నీవు నా సహకారివి. మైన్ ఈక్వల్. A man, mine equal, my guide and my acquaintance. He's my equal. రే అహీతోఫెల్, వాడికి నాకు ఒకే ఏజ్. వాడు నా గైడ్. పెట్టి ఇంగ్లీష్. హీఈస్ మై గైడ్, హీఈస్ మై ఈక్వల్. మా ఇద్దరిది ఈక్వల్ ఏజ్. ఇంకొక తర్జుమాలో చూస్తే మార్గదర్శి. నాకు మార్గం చూపించినోడాడు. వాడు కొడుకుని వదిలిపెట్టేసి, ఇక్కడ కొడుకుని వదిలిపెట్టేసాడు. ఇప్పుడు వీడు అహీతోఫెలు గురించి మాట్లాడుతున్నాడు దావీదు. వాడెవరో శత్రువు అయింటే నేను దాక్కునేవాడిని. నన్ను దూషించిన వాడు శత్రువు కాడు. శత్రువు అయితే నేను సహించగలను. వాడు నాకు గైడెన్స్ ఇచ్చినోడు, వాడు నాకు స్ఫూర్తి ప్రదాత, వాడు నాకు మార్గదర్శి, వాడికి నాకు ఒకే ఏజ్.
ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. నన్ను దూషించిన వాడు, ఈ పని చేసిన వాడు నా సహకారి, నా చెలికాడు, నా పరిచయస్తుడు. దైవజనాంగమా, ఒకప్పుడు మనల్ని ప్రోత్సహించి, ఒకప్పుడు మనకు చక్కటి గైడెన్స్ ఇచ్చి, ఒకప్పుడు మనకు స్ఫూర్తిగా నిలిచి, ఒకప్పుడు మన జీవితాలకు ఎన్సాంపుల్గా, ఎంపవర్గా, ఒకప్పుడు మనకు ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు గమ్మునే మన మీదకి మడిమెత్తారు అనుకోండి, మన దూషించి, మన హింసించి, మన మీద పగబట్టి. ఇప్పుడు అహీతోఫెలు బాధ ఏంటంటే, నా మనవరాల జీవితాన్ని ఒక ప్రక్కన సంతోషించవచ్చు, నా మనవరాలు రాజింటి కోడలైంది అనుకోవచ్చు, కానీ ఒకే ఏజ్ మన ఇద్దరిది. అట్లాంటి దుర్మార్గుడు నా మనవరాలను ఎట్టపాటు చేస్తావురా? రెండోది, వాడి అమ్మాయి భర్తని బ్లాక్ కమాండోని చంపించేశాడు దావీదు. అహీతోఫెలు కోపం అది. కానీ దావీదు అంటాడు, వాడు నా మీద కోపపడుతున్నవాడు, నన్ను దూషిస్తున్నవాడు, నన్ను హింసిస్తున్నవాడు నా చెలికాడి, మా ఇద్దరిది ఒకే ఏజ్, ఒకే ఈక్వల్ ఏజ్, నాకు మార్గదర్శి, వాడు సమవుజ్జి. కొన్ని సందర్భాల్లో మన సమవుజ్జీలే మనల్ని సరిగ్గా అర్థం చేసుకోక, మన మీద మడివెత్తి, మనకు విరోధంగా లేచి, ఒకప్పుడు వాళ్లే మనల్ని ఎంత టోళ్ళు చేసి ఉంటారు, వాళ్లే మన మీద పగబడుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పిన నయోమి ఇద్దరు కోడళ్ళు, ఓర్ఫా, రూతు. వాళ్ళిద్దరూ మోయాబు దేశం, మోయాబు కులదేవత మొలాకే, విగ్రహారాధికులైన వాళ్ళిద్దరినీ దేవుని మాటలు చెప్పి 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 వాళ్ళకి మార్గదర్శిగా నిలిచింది ఎవరు? ఈవిడే నయోమి. కొన్నాళ్ళ తర్వాత తనకేదో కష్టం వచ్చింది, తనకేదో బాధలు వచ్చిందని చెప్పి ఆ నయోమి చెప్తుంది, ఇగో యేసుప్రభుని నమ్మమాకండి, వదిలేయి. అదేంటి అత్తయ్య, ఒకప్పుడు మీరే కదా, ఒకప్పుడు నేనే చెప్పా, ఇప్పుడు నేనే చెప్తున్నా, వదిలేయి. అంత నీ ఇష్టమేనా? నీకేదో బాధ కలిగిందని, నీకేదో కష్టం వచ్చిందని చెప్పి నువ్వు దేవుడిని వదిలిపెట్టమంటే వదిలేస్తావా? నువ్వు దేవుని పరిచయం చేసేవంతే. దేవునితో మాకు ఒక అటాచ్మెంట్ ఉంది, ఆయనతో మాకు సన్నిహితమైన సంబంధం ఉంది, ఆయనతో మాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. నువ్వు వెళతానంటే వెళ్ళు, కానీ మేము మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టను. దావీదు బాధపడుతున్నాడు ఈ కీర్తనలో, మనసులో ధ్యానిస్తున్నాడు. శత్రువు అంటే నేను దాక్కునేవాడిని, ఇంకొకడంటే నేను పారిపోయేవాడిని, అసలు నా సమకాలికుడు, నా సమవుజ్జి. ఇవాళ నేను నాకు ఈ రాజ్యము, ఈ కిరీటము, ఈ దేశం, ఇదంతా ఆడు చెప్పిన ఆలోచనలే కదా. వాడే నా మీద పగబడితే ఎట్లా? మరి పగబట్టడు, మరి నువ్వు చేసిన పని మామూలు పనే. 14వ వాక్యానికి వెళదాం. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము. ఏ గోష్ఠి అంట? We took sweet counsel together. దావీదు అహీతోఫెలు కనుక కూర్చున్నారంటే లెగరు. వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకటేగా ఉంటాయి. మన దేశంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళిద్దరిది ద్వయం అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటారు కదా. అట్లాగా ఇక్కడ దావీదు కీర్తనలో అంటాడు, అరే అహీతోఫెలు, నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటే ఎంత స్వీట్నెస్ రా. అసలు నీ ఆలోచన నేను విండు, నా ఆలోచన నువ్వు విండు. అసలు నువ్వేనా నా మీద మడిమెత్తాల్సింది? ఒకప్పుడు మనతో కూర్చొని స్వీట్, మధురమైన, అద్భుతమైన స్నేహం, అనుబంధం, అనురాగం, ఇవన్నీ కొనసాగించిన వాళ్ళు ఇప్పుడు మన మీద మిరియాలు, కారాలు, కత్తులు, కటార్లు నూరుతూ ఉంటే మనకి ఎట్లుంటుంది? మనమిద్దరం కలిసి డిబేట్ చేసుకునే వాళ్ళమి, ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన ఆలోచనలు పంచుకునే వాళ్ళమి. ఇప్పుడేమిట్రా నువ్వు వాడితో కలిసి నా మీద లెగిసావో? నెక్స్ట్, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో. అసలు మనమిద్దరం కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళం కదా. దావీదు లేకుండా అహీతోఫెలు,
అహీతోఫెల్ లేకుండా దావీదు ఏ రోజు మందిరానికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ కలిసే వెళతారు మందిరానికి. సహోదర ప్రేమని ఎంత చక్కగా వాడు చూపెట్టేవాళ్ళు అంటే ఈక్వల్ ఏజ్. మీలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపచ్చులు వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లాగే మాట్లాడుకుంటూ మనసులో ధ్యానిస్తుంటారు. అయ్యగారు అదిగో ఆ కుటుంబం మా కుటుంబం, మా కుటుంబం ఆ కుటుంబం. అస్సలు అయ్యగారు మామూలు కాదండి బాబా. కొంగ నక్క అట్లాంటి స్నేహం అండి మా ఇద్దరి మధ్యలో. అసలు అది స్నేహమే కాదు, కొంతమందికి పోల్చుకోవడం కూడా తెలియదు. అట్లా ఉండేవాళ్ళం అండి బాబా. ఆరాధనకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కలిసి వచ్చేవాళ్ళం, వీళ్ళకి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం. అసలు ఆరాధన అయిన తర్వాత ఒక ఆదివారం వీళ్ళింట్లో గోంగూర మాసం వెళ్ళేవాళ్ళు, 2 ఆదివారం వీళ్ళింట్లో చెప్పు సెలవత్య. అట్లుండేవాళ్ళం అండి. అందరం కలిసే మందిరానికి వెళ్ళేవాళ్ళం అండి, అందరం కలిసే తిరిగేవాళ్ళం అండి. సమస్య వచ్చింది. ఇవి జరగట్లేదా మీ దైనందిన జీవితంలో? 8 సంవత్సరాలుగా కలిసే మందిరానికి వెళ్ళేవాళ్ళం పాస్టర్ గారు. ఈ మధ్యలో పొరపొచ్చులు వచ్చాయి. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తున్నారు, మా పాటికి. దావీదు కూడా ఈ కీర్తన రాయడానికి అదే కారణం. రే అహీతోఫెలు, అసలు మనం ఇద్దరం కూర్చొని ఎంత స్వీట్గా ఆలోచనలు చెప్పుకునేవాళ్ళం రా. నా ఆలోచన నువ్వు ఓకే అనేవాడు, నీ ఆలోచన నేను. అసలు మన ఇద్దరి మధ్యలో పొరపచ్చులు ఉన్నాయారా? అదే కాకుండా అసలు దేవుని మందిరానికి నువ్వు లేకుండా ఎప్పుడన్నా వెళ్ళానారా నేను? అసలు మన ఇద్దరం కలిసేగా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు కూడా ఎవరి కాళ్ళే చప్పట్లు కొట్టమంటే వీళ్ళిద్దరు ఎట్లా కొట్టుకుంటారు. అట్లా ఎంత చక్కగా ఉండేవాడవరా మరువా. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. బాధపడుతూ చిన్న మాట జారిపోయాడు దావీదు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట. 15వ వాక్యం, వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారి పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే దావీదు ఇలా అని ఉండకూడదు. దైవజనాంగమా, ఇదిగో నా చేతులు జోడించి మీతో చెప్తున్నాను, నా చేతులు జోడించి చెప్తున్నాను. 9వ వాక్యంలో దావీదు అన్నట్లుగా భాషలు తారుమారు చేసేయండి, ఇంకొక సమస్య ఏదన్నా తెచ్చిపెట్టండి వాళ్ళ ఇంట్లో అంటే, మనకున్న బాధలు తట్టుకోలేక ఇట్లా ప్రార్థన చేసినా సరే కొంతవరకు సమంజసమేమో కానీ, ఇది దావీదు ఇట్లా చేసి ఉండకపోయింటే బాగుండేది. ఏ ఒక్కళ్ళు ఎదటి వాళ్ళ మరణాన్ని కోరుకోకూడదు. దేవుడు వాళ్ళకి ఆయుష్కాలం నిర్ణయించుంటారు. అలాంటిది మనం ఇక్కడ దావీదు మాట్లాడిన మాట వారికి, మరలా ఫ్లోరల్లోకి వచ్చేసాడు, బహువచనంలోకి వచ్చేసాడు. వారికి అంటే నాట్ ఓన్లీ అహీతోఫెల్, ఇంక్లూడ్ అబ్షాలోం. అందుకే కన్న తండ్రి బ్రతికుండగానే కొడుకు చచ్చిపోయాడు, కన్న తండ్రి బ్రతికుండగానే కుక్క చావు చచ్చాడు అబ్షాలోం. ఆ చావును తట్టుకోలేక 7 రోజులు, ఆ చావును తట్టుకోలేక 7 రోజులు దావీదు బట్టలు చింపుకొని, నా కుమారుడా నీకు మారుగా నేను చచ్చిపోయింటే బాగుండేది నాయన, ఇంత ప్రేమ కలిగిన తండ్రి ఎందుకు శపించావు నాయన దావీదా, వారికి అకస్మాత్తుగా మరణం సంభవించునుగాక, నాశనం అయిపోదురుగాక అనేసాడు. అహీతోఫెలు అర్ధాంతరంగా చచ్చాడు, అబ్షాలోము కూడా అర్ధాంతరంగా చచ్చిపోయాడు. మనం ఎవరిని ఉద్రేకంతో ఆవేశంతో వాళ్ళు చచ్చిపోవాలి వీళ్ళు చచ్చిపోవాలి వద్దాక మా అత్త నన్ను సాధిస్తాం, ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చుద్దో ఇది అనకూడదు. దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్కాలం ఇచ్చున్నారు అంటే వాళ్ళు నా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నారు అని దాని అర్థం. మనం అకస్మాత్తుగా మనం దేవుని బిడలం గనక, దావీదు నీతిమంతుడు గనక
తను ప్రార్థన చేశాడు కనుక అట్లాగే జరిగింది. అకస్మాత్తుగా అబ్షాలో వాడు అహీతోఫెలు చచ్చాడు, కన్న కొడుకు చచ్చాడు. ఆవేశంలో కొన్ని సందర్భాల్లో పిల్లల్ని మనం దూషించేస్తాం. సావే సావే దరిద్రపు దాన సావే అంటాం. అనకూడదు. నా ప్రాణం తోడేస్తున్నావు కదా, ఏ లారీ కింద పడి సావరా నువ్వు అంటుంటారు. అనొచ్చా? అట్లాగా అనకూడదు పొరపాటు. కొన్ని సందర్భాల్లో మన మాటలే మన మీద న్యాయ తీర్పు తీరుస్తాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆదికాండం 9:1, ఆదికాండం 9వ అధ్యాయం మరియు దేవుడు మొదటి వాక్యం, నోవహును అతని కుమారులను ఆశీర్వదించి. ఎవరు ఆశీర్వదించింది? ఎవరు చెప్పండి? ఎవరు ఆశీర్వదించింది? ఎవరు ఆశీర్వదించారు? ఎవరిని ఆశీర్వదించారు? ఎవరు ఆశీర్వదించారు? జాన్ వెస్లీ కాదు, అబ్రహాం కాదు. నోవాహు కుటుంబాన్ని, అతని పిల్లల్ని ఎవరు ఆశీర్వదించింది? సాక్షాత్తు దేవుడైన యెహోవా నోవాహుని అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆగండి. నేనంటాను, ఇదిగో నోవాహు, సాక్షాత్తు దేవుడే నిన్ను ఆశీర్వదించాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన నీ నోట శాపం రావచ్చా? కొడుకు వాడేదో ఎదవ పని చేశాడు, కొడుకు ఎదవ పని చేశాడు, వాడిని శపించచ్చా? కన్న కొడుకుని ఆశీర్వదించబడిన నీ నోట శాపం రావచ్చా? అహీతోఫెలు అనేవాడిని శపిస్తే శపించావు, ఆయన కూడా వద్దు మనకు. ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది, ఎవరు తలంచిన కీడు వాళ్ళ నడినెత్తి మీదకి వస్తుంది. పోనీ అకస్మాత్తుగా వారికి శత్రువుతో పాటు నీ కొడుకు కూడా చచ్చిపోయాడు కదా అర్ధాంతరంగా. చెప్తాను, అర్ధాంతరంగా అనే మాట చివరి వాక్యంలో ఉంది. సగం ఆయుష్తోనే వాడు చచ్చిపోదురుగాక అంటాడు. మరలా అనకూడదు కదా. ఏ ఒక్కరి చావు కోరుకోవద్దు. సహించలేకపోతే, భరించలేకపోతే వాళ్ళ మనస్సు మార్చు నాయన, వాళ్ళ భాష మార్చు నాయన, వాళ్ళ ఆలోచన మార్చు ప్రభువా. వాళ్ళకి లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే ఎట్లా ప్రార్థన లేకపోతే మీరే అరణ్యానికి వెళ్ళిపోండి, వాళ్ళే పట్టణంలో ఉండనివ్వండి. అంతేగాని చావును కోరుకోకూడదు పొరపాటున. 16వ వాక్యం, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఏంటయ్యా నీ ధైర్యం? ఏమిటయ్యా నీ ధైర్యం? ఏమిటయ్యా నీ ధైర్యం? యెహోవా నన్ను రక్షించును. ఏమిటి నీ విశ్వాసం? దావీదుకున్న ధైర్యం ఏమిటి? దావీదుకున్న విశ్వాసం ఏంటి? దావీదుకున్న నమ్మకం ఏంటి? అసలు నువ్వు నీ అంత తోడివి, అసలు నువ్వు చేసిన ఘనకార్యం ఎట్లాడదయా? ఏంటి దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను రక్షిస్తాడా? ఏ ఉద్దేశంతో మాడుతున్నావు నువ్వు ఆ మాట? చెప్పండి, ఇది ఏ కీర్తన బాబు? చెప్పండి, ఏ కీర్తన ఇది? ఏ కీర్తన? 55వ కీర్తనలో ఎంత ధైర్యంగా యెహోవాకి నేను మొరపెడతాను, ఆ యెహోవా నన్ను. ఏమిటి దావీదుకున్న ధైర్యం తెలుసా? 51వ కీర్తనలో తాను పశ్చాత్తాపడిన పశ్చాత్తాపం, తన మనస్సాక్షి తనని అపరాధ భావం లేకుండా చేసింది. 51వ కీర్తనలో తాను పశ్చాత్తాపడ్డాడు, కీర్తన రాసుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని దగ్గర నుంచి ఒక మంచి మనస్సాక్షిని పొందుకున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరముగా ఉంది దావీదుకి. అందుకే అంటాడు, నిశ్చయముగా నేను మొరపెడతాను, యెహోవా నన్ను. చెప్పండి, యెహోవా నన్ను. నేనిప్పుడు పాపిని కాదు, నేను పాపం చేసిన మాట వాస్తవమే. సేవకుడు వచ్చి నన్ను గద్దించినప్పుడు నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. ఊరియా భార్య బెత్షెబా విషయంలో తప్ప నేను ఎక్కడ పాపం చేసిన వాడను కాను. అందుకే నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నేనిప్పుడు పాపిని కాదు. ఆత్మీయులారా గమనించండి, మీ మనస్సాక్షికి ఒక ప్రత్యుత్తరం ఉండాలి.
మీ మనస్సాక్షికి ఒక ప్రత్యుత్తరం ఉండాలి. యెహోవా నన్ను రక్షిస్తాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు తెలిసి చేసామో, తెలియక చేసామో, బాల్య దశలో చేసామో, యవ్వన కాలంలో చేసామో, ఎప్పుడు చేసామో, ఎందుకు చేసామో, పరిస్థితి ప్రభావాలను బట్టి చేసామో తెలియదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుని కనికరం, క్షమాపణ మీకు దొరుకును గాక. ఇది క్రైస్తవ్య పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సూక్తి. పరిశుద్ధ గ్రంథం మనకిస్తున్న మంచి మనస్సాక్షి. మనిషి జన్మ కర్మ పాపాలతో మిళితమయ్యాడు. తెలిసి చేస్తున్నావు, తెలియక చేస్తున్నావు. ఒక్కసారి ప్రభువు దగ్గరకు వచ్చి మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని, చెప్పండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. నేను 55వ కీర్తనలో దేవుని సన్నిధిలో మొరపెడతాను, యెహోవా నన్ను రక్షించును అని ఎందుకు దావీదు చెప్తున్నాడంటే, 51లో నేను విరిగి నలిగిన మనసుతో ఒప్పుకున్నాను, బలియు అర్పణ ఆయన కోరుకుంటే నేను ఇచ్చేవాడిని. మనకు విరిగి నలిగిన మనస్సుతో నేను ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డాను గనక. అందుకే యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, దేవుడు మన హృదయములన్నింటికంటే అధికుడై ఉన్నాడు. మన మనస్సాక్షి మన ఎడల దోషారోపణ చేసిన ఎడల, కాస్త వెళితే చేయని ఎడల, దాని అర్థం ఏంటో తెలుసా? క్రిస్టల్ కాన్షియన్స్, కండమ్డ్ కాన్షియన్స్. క్రిస్టల్ కాన్షియన్స్, కండమ్డ్ కాన్షియన్స్. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. 2, మీ మనస్సాక్షి మిమ్మల్ని దోషారోపణ చేయని ఎడల దేవునితో, ఇప్పుడు దావీదు 51వ కీర్తనలోని ఒప్పుకొని దేవునితో అనుసంధానం అయిపోయాడు. అందుకే 55వ కీర్తనలో ధైర్యంగా రాస్తున్నాడు. తప్పనిసరిగా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. 17వ వాక్యం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. రోజంతా ప్రార్థన చేస్తానని చెప్పచ్చుగా, 24 గంటలు ప్రార్థన చేస్తానని చెప్పట్లుగా. పర్టికులర్ పీరియడ్, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం. వివరం చెప్తాను. దావీదు మంచి ప్రార్థనా పరుడే. ప్రార్థన కంటే కూడా ఎక్కువగా స్తుతించేవాడు. రోజుకి ఎన్నిసార్లు స్తుతించేవాడట? 7 మార్లు స్తుతి ఆరాధన చేసుకుంటాడు రోజంతట్లో. ప్రార్థనా పరుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఉదయమున ప్రార్థన చేసేవాడు దావీదు. నోట్ చేసుకోండి. ప్రారంభ దినాల్లో ప్రతి ఉదయమున లెగ్గానే ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు. 27వ కీర్తన 10వ వాక్యం. 27వ కీర్తన 10వ వాక్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను విడిచినను కాదు, when my father and my mother forsake me. ఏమ్మా, విడిచిపెట్టేశారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసుకున్న మాట, ఫ్యామిలీకి దూరమైనప్పుడు వేకువనే ప్రార్థన చేసే అలవాటు వచ్చింది దావీదుకి. రైట్? ఫ్యామిలీకి దూరమైనప్పుడు బాధలు తట్టుకోలేక వేకువనే ప్రార్థన చేసేవాడు. 2, సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేవాడు. 1, ఫ్యామిలీకి దూరమైనప్పుడు వేకువనే ప్రార్థన చేసేవాడు. 2, సౌలు తరుముతున్నప్పుడు శ్రమలు ఎక్కువైనప్పుడు ఉదయం మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు. నేను ఇక్కడ వ్రాసుకున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు దావీదు జీవితంలో సమస్యలు పెరిగిపోయి బోలెడన్ని సమస్యలు వచ్చేసాయి.
ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే చాలట్లా, 2 సార్లు ప్రార్థన చేసుకుంటే చాలట్లా. ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు? సాయంత్రం, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం. సమస్యలు ఎప్పుడైతే దావీదుకి ఎక్కువైపోయాయో గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టి. నేను అదే చెప్తున్నాను, సమస్యలు పెరుగుతూ ఉన్న కొలది ఎక్కువగా దేవునితో గడపడానికి మీరు తీర్మానం చేసుకోండి. సమస్యలు పెరుగుతూ ఉన్న కొలది మనుషుల దగ్గరికి వెళ్ళి, వదిన ఏం చేద్దాం, వదిన బాబాయ్ గారు ఏం చేద్దాం బాబాయ్ గారు అని మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఎక్కువగా దేవునితో గడపండి, ఎక్కువగా దేవునితో గడపండి. ఇక్కడ ఏమన్నాడు 17వ వాక్యంలో? ఆయన నా ప్రార్థన ఆలకించును. ఏంటయ్యా నీ ధైర్యము? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? మరి నీకు ఏం ధైర్యం? యెహోవాయే నన్ను రక్షించును. ఇక్కడ సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానిస్తాను, మొరపెడతాను. ఆయన నా ప్రార్థన, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆయన నా ప్రార్థన ఆలకించును. నేనంటాను మీరు అనుకున్నట్లుగా దావీదు అంత నేరము ఘోరము చేసి మరి తగునాంటూ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని అంత ధైర్యంగా చెప్తే ఇక మనం ఇంకెంత ధైర్యంగా చెప్పాలి? ఇక మనకెంత ధైర్యం ఉండాలి దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడని? మన ప్రార్థనను కూడా దేవుడు ఆలకించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనోళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పద్దాక పాపినైనా నన్ను అంటూ ఉంటారు. మీ పాటికి మీరే నేను పాపాత్ముని అని ఒప్పుకుంటా ఉంటే దేవుడు ఎందుకంటాడు మీ ప్రార్థన? మీకంటూ ఒక మంచి మనస్సాక్షి దేవుడు మనతో ఏం చెప్పారు? మరెన్నటికీ మీ పాపములు నేను జ్ఞాపకము చేసుకొనకుండునట్లు మన పాపాలన్నీ ఎక్కడేశారట ఆయన? అగాధ జలములలో వేసేసాడు. ఇకెన్నటికీ పైకి రావు. ఇకెన్నటికి దేవుడు పొరపాటున దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఒక యవనస్తుడికి సందేహం. ప్రభువుని అడిగాడు, ప్రభువా నిజంగా నా పాపాలను క్షమించావా? నువ్వు పాపాలు చేసావా? ఊరుక ప్రభువా, నాతో ఏమిటి మీకు ఎక్సెకాలు? నాకు గుర్తులేదు ప్రభువా, నేను చెప్తాను గుర్తు తెచ్చుకో అని. వాడు నా 17వ ఏట ఇన్ని చేశా, గుర్తు రావట్లేదు అబ్బాయి. 18వ ఏట ఇన్ని చేశాను ప్రభువా, గుర్తులేదురా. మరి 20వ ఏట బోళ్ళని చేశా. చివరికి నేను చెప్పనా, ప్రభు పెటాని కొట్టి, ఒరే గాడిద, అసలు నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నట్టు నేను అగాధంలో పడేస్తే నా జ్ఞాపకం లేవు, నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయంటే నువ్వు ఇంకా ఆ దృష్టిలోనే ఉన్నావు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా, ధైర్యంగా నా పాపాలు నా ప్రభు పరిహరించాడు, నన్ను పవిత్రునిగా, నీతిమంతునిగా మార్చారన్న ఆ స్పృహ ఉండదు. ప్రభువా పాపిని ప్రభువా అంటా ఉంటే చిచి పాపాత్మురాల పాశమోహం దానా, నీ ప్రార్థన నేను విన్నాను వెళ్ళిపోతాడు ఆయన. సాక్ష్యం చెప్పు. పౌలు సాక్ష్యం చెప్తారు, ఒకప్పుడు నేను పాపులలో ప్రధానమైన పాపిని. సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పు, ఒకప్పుడు నేను పాపులలో ప్రధానమైన పాపిని, ఇప్పుడు నేను ఎవరో తెలుసా? క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతేగాని పొద్దాగా పాపుల్లో ప్రధాన పాపినయ్యా, అసిస్టెంట్ పాపి. ఇంకా ప్రభు అంటాడు పాపి మోహన్ దానా అంటాడు. దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను ఉదయం ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తా, సాయంకాలం ప్రార్థన చేస్తా, ఆయన నా ప్రార్థన ఆలకించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలనుకుంటా 18వ వాక్యానికి వెళదాం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, నా శత్రువులు నాకు అనేకులై ఉన్నారు. మరలా ఫ్లోరల్లోకి వచ్చేసాడు చూడండి. మధ్యలో అఫీతోఫీలు గాడికి ఇంటి పర్సనల్గా ఇస్తున్నాడు కోటింగ్. మరలా 18కి వచ్చి
18లో ఏమంటారు? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నేను ఒక మాట చెప్తా. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి వచ్చి నన్ను ఎదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నన్ను విమోచించండి. చదువమ్మా. పురాతన కాలం మొదలుకొని 18, 19 రెండు కలిపి చదువు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. 19, 22 కలిపితే సెలా. హెబ్రీ భాషలో 19వ వాక్యం తర్వాత సెలా. కొంచెం ఆగాలి అక్కడ. ఏమిటి ఆ మాట అంటే, నాకు శత్రువులు అనేకులై ఉన్నారు, అనేక యుద్ధాలు, నన్ను ఎదిరిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. తమిళ్ మాటలో, హెబ్రీ భాషలో వాళ్ళు ఎంతమంది నాకు విరోధం అయినను వారు నా మీదికి రాకుండా నీవు నా పక్షమై బోర ఊదుచున్నావు. హెబ్రీ భాషలో నాకు అనేక మంది శత్రువులు ఉన్నారు, అయినను వాళ్ళెవ్వరూ నా దగ్గరకు రాకుండా నీవు నా పక్షమై బోర ఊదుచున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పక్షమై శత్రువుకి దడబుట్టించేటట్లుగా దేవుడు బోర ఊతున్నాడు. రేయ్ రామాక, మనం ఎదిరించాల్సిన అక్కర్లేదు, బెదిరించాల్సిన అక్కర్లేదు. నీవు దేవుని దృష్టిలో నీవు దేవునికి ఇష్టడవైతే వాళ్ళెవ్వరూ నీ మీదకి రాకుండా దేవుడే నీ పక్షమై బోర ఊతాడు. మారు మనస్సు లేని వారై దేవునికి భయపడని వారిని ఆయన, నాకు ఈ మాట నచ్చింది. ఏంటంటే, అబ్షాలోము అనేవాడికి అస్సలు మారు మనసు లేదు. వాడికి అహీతోఫెల్ అనేవాడికి మారు మనసు లేదు. ఎందుకో చెప్పనా? వీళ్ళ జీవితంలో ఎక్కడ డక్కా మొక్క దెబ్బలు తిన్నవాడు కాదు. అబ్షాలోము ఎవరు? పుట్టడమే సిల్వర్ స్పూన్తో పుట్టాడు. ఏమ్మా, పుట్టడమే సిల్వర్ స్పూన్తో పుట్టాడు. వాడికి ఏ బాధలు, ఏ కష్టాలు లేవు. అందుకని వాడికి దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని యొక్క ప్రభావ మహిమలేంటో, దేవుని యొక్క శక్తి సంపన్నతలు ఏమిటో తెలియదు. మారు మనసు లేదు వాడికి. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు అంతే. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. మీరు బాగానే దావీదులాగా భక్తి చేస్తారా? పండిత పుత్ర పరమ ఇట్లాంటి సొంత విషయాలైతే మీకు బాగా తెలుసు, వాక్యాలు గుర్తుండవు. కొంతమంది మీ కుటుంబాల్లో పుట్టుంటారు, వాళ్ళకి దేవుడు తెలియదు, దైవశక్తి ఏమిటో తెలియదు. మారు మనసు లేని వాళ్ళు. తల్లిదండ్రులను నేర్పించాలి కదా పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలకి, యవనస్తులకి నేర్పించాలి కదా మారు మనసు అంటే ఏమిటో. దావీదే చెప్తున్నాడు, నా కొడుక్కి, అబ్షాలోము అనే కొడుక్కి మారు మనసు లేని గాడిదాడు. వీడు అహీతోఫెల్ అంటావా? వాడికి అసలే లేదు. వాడు నా రాజ్యంలో ఉన్నాడే కానీ వాడికి అసలు భక్తి భయం ఏమీ లేదు. ఎంతసేపు వాడి క్రికెట్ మైండ్తో ఆలోచన, ఇంటలెక్చువల్ వాడి జ్ఞానం, లోక జ్ఞానం, ఎలా ఎతటి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి ఆలోచన చెప్తాడు కానీ దైవ జ్ఞానం లేదు వాడికి. వాడితో కలిసాడు మావాడు వాడితో కలిసాడు. వాళ్ళిద్దరికి మారు మనసు లేదు. ఈ మారు మనసు లేని వాళ్ళకి నువ్వేం చేస్తావు బాబా? ఈ మారు మనసు లేని వాళ్ళు నా మీదకి లేచి వస్తున్నారు. నా కొడుకైనా సరే, అహీతోఫెల్ అయినా సరే. దైవ జనాంగమా, నేను మీకు ఒక హెచ్చరిక. దావీదులాగా మీరు భయభక్తులు కలిగిన కుటుంబాలే మీవి. మీ పిల్లల సంగతి ఏమిటి? అబ్షాలోము లాంటి కొడుకులు, అమ్నోను లాంటి కొడుకులు, ఆయన ఇంకోడు ఉంటాడు రాజులు మొదలు, అదోనియా, ఇట్లాంటి కొడుకులు, తామారు లాంటి కూతుళ్ళు ఉంటారు. కూతుళ్ళకైనా కొడుకులకైనా కాస్త మారు మనసు గురించి చెప్పండి. యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలకి బాప్తిసాల గురించి చెప్పండి, మారు మనసుల గురించి చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవని వాళ్ళకి ఎవరు నేర్పించాల్సింది? తల్లిదండ్రులే. వాళ్ళు నొచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి నొప్పి కలుగుద్దని చెప్పకుండా ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఈ అబ్షాలోములాగా మీ కళ్ళల్లో ముళ్ళు అవుతారు, మీ పక్కలో బళ్ళాళ్ళు అవుతారు.
మారు మనసు లేని కుటుంబాలు, మారు మనసు లేని పిల్లలు ఉంటున్నారు ఆత్మీయుల కుటుంబాల్లో. పాస్టర్ గారు ఇంటికి వెళ్తే కనీసం వాడికి వందనాలు చెప్పడం కూడా, పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు, ఎవడు రైడా హాయ్ అంకుల్, ఎవతరా ఇదే ఎవతరా హాయ్ ఏంటి, హాయ్ ఏంటి హాయ్ ఏంటి, వందనాలు పాస్టర్ గారు, వందనాలు గారు చెప్పాలి కదా. నూజివీడ్లో శ్రీనివాస్ అని ఆర్టీఓ ఆఫీసర్ అనుకుంటాను, వాళ్ళ అమ్మాయి ఉంటుంది చిన్నపిల్ల. అబ్బో ఎంత చక్కగా పిలుస్తుంది, పాస్టర్ గారు చిన్నపిల్లే, ఎంత ముద్దుగా బాబా నాకు పండగలా ఉంటుంది, మాట్లాడిస్తూ ఉంటాడు ఆ పిల్ల, పాస్టర్ గారు అంటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి భయభక్తులు, మారు మనసు అని నేర్పించాలి. 20వ వాక్యం, తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. 20వ వాక్యం, అహీతోఫెలు అనేవాడు నా కొడుకు అబ్షాలోము, వీళ్ళిద్దరూ నిబంధనని అతిక్రమించారు. అహీతోఫెలు అనేవాడు నాతో రాజ్యాంగంలో చేరినప్పుడు, చెప్పండి, అహీతోఫెలు అని నేను చెప్పండి, ఇశ్రాయేలు దేవుని యొక్క రాజ్యాంగంలో రాయబడినట్లుగా ఏంటది, సార్వభౌమాధికారమా, శాసనమును బట్టి నిర్మితమైన దీన్ని నేను అతిక్రమించిన, ఇన్ని చెప్పాడు ఇడు అహీతోఫెలు అనేవాడు. ఇప్పుడు అతిక్రమించాడు అహీతోఫెలు అనేవాడు. అబ్షాలోము రాజు అయిన వెంటనే అబ్షాలోము అనే నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన రాజ్యాంగం చట్టం చొప్పున అతిక్రమించనని చెప్పాడు. ఇప్పుడు అతిక్రమించాడు. దావీదు అంటారు వాళ్ళిద్దరు దుర్మార్గులు, అహీతోఫెలు అనేవాడు దుర్మార్గుడు, నా కొడుకు అబ్షాలోము దుర్మార్గుడు. వాళ్ళిద్దరు నిబంధనని అతిక్రమించారు. దైవ జనాంగమా, దేవుని బిడలు దేవునితో ప్రమాణం చేస్తే నష్టము కలిగినా సరే పొరపాటున నిబంధన, కౌరవ కుమారులు అనుకుంటాను కదా, చదువుతారా మాట, కౌరవ కుమారులే. 44వ కీర్తన 17వ వాక్యం, సామ్స్ 44:17. ఇదంతయు మా మీదికి వచ్చినను, ఏదంతా పైన ఉంటాయి, అన్ని నేరాలు ఘోరాలు దుర్మార్గమైన క్రియలు జరిగినా ఎంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధనను మేము ద్రోహులము కాలేదు, మా హృదయములు వెనక్కి మరలలేదు, నీతో చేసిన నిబంధనను మేము ఏమాత్రం మీరు ద్రోహులము కాలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. దావీదు బాధ ఏమిటో తెలుసా, అహీతోఫెలు అనేవాడు అబ్షాలోము అనేవాడు నిబంధనలు మీరారు, దేవునితో చేసుకున్న నిబంధన మీరకూడదు క్రైస్తవ్యమా. 21వ వాక్యం, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. తెలుగులో వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, వారి హృదయములో కలహం ఉన్నది. తెలుగులో ఏముంది, వారి హృదయములో, చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, వారి హృదయములో. బట్ ఇన్ ఇంగ్లీష్, the words of his mouth were smoother than butter, but war was in his heart. వాళ్ళ హృదయంలో ఏముందట, యుద్ధం. బట్ వార్ వాజ్ ఇన్ హిస్ హార్ట్స్. తెలుగు బైబిల్లో వారి హృదయంలో కలహం ఉన్నా పర్లేదు, వాళ్ళ హృదయంలో ఏముందంట, యుద్ధం. నా కొడుకైనా సరే, వాడు అహీతోఫెలు అయినా సరే, సమాధానంగా ఉన్నారు. వాళ్ళ మాటలు చూస్తే పట్టుకో గిన్నె పట్టుకోరా, దేనికి, తేనె పట్టుకో కారిపోతుంది. ఏంటది, వెన్న. కొంతమంది మాటలు బాబోయ్, వెన్నలాంటి మాటలు, తేనెలు ఒలికే మాటలు, అయ్యో ఇక మనం తడిసి ముద్దైపోవడమే. వాళ్ళ హృదయంలో మాత్రం ఎప్పుడెప్పుడు వీళ్ళతో యుద్ధం చేద్దామా.
దావీదు ఇవన్నీ కూర్చొని మధ్యలో సెలా, ఏంటది సెలా అంటే దాని అర్థం ఏంటి? కూర్చొని ధ్యానిస్తూ. ఇది పాట కాదు, ప్రస్తుతం ఇంకా పాట రూపంలో బయటికి రాలేదు. అరణ్యంలో కూర్చొని సెలా. వాళ్ళ మాటలు అప్షాలం కూడా ఆడ అహితోఫెల్ అనేవాడు ఆ మధ్య నాతో మాట్లాడినప్పుడు అప్పా అబ్బా ఆ మాటలకే నేను పడిపోయా అప్పుడు కదా. యా, కానీ ఆడ గుండెల్లో ఏముంది? వాళ్ళ గుండెల్లో ఏముంది? ఎన్నో వాక్యం ఇది? 21. ఇవన్నీ ధ్యానిస్తూ 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 ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నా ఆత్మీయ జీవితం ఎట్లా సాగాలి? ఇట్లాంటి వాళ్ళ మధ్యలో నా జీవితం ఎట్లా సాగాలి? టక్కని నా ప్రభువుతో సెలవిచ్చిన దేవనగా అన్నట్లుగా అకస్మాత్తుగా యేసయ్య వచ్చి, దావీదు 22వ వాక్యం అందరూ చదవండి. హే దావీదు నీ భారం నా తండ్రి అయిన యెహోవా మీద మోపయా, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడును. ఇప్పుడు చెప్పండి, యేసయ్య దృష్టిలో ఇప్పుడు దావీదు ఎవరు? నీతిమంతుడు. సాక్షాత్తు దేవుడే సర్టిఫై చేశాడు అతను నీతిమంతుడు. అలాగని సాఫీ మార్గాల్లో వెళ్ళాడు దావీదు. నేను రాసుకున్నాను ఇక్కడ, దైవ విరుద్ధమైన కార్యాలు జరిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, భయాన్ని కలిగిస్తాడు. జడుచుకొని చస్తావు, వణుకు పుడుతుంది. నాకు భయాన్ని పుట్టిస్తున్న అవమానాన్ని, ఇవన్నీ దావీదు జీవితంలో జరగలేదా? నా దైనందిన జీవితంలో దైవ విరుద్ధమైన కార్యాలు గనక మనం చేసుంటే దావీదు దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకోడు. అందుకు సంబంధించి మనల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా బిక్కు 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 బిక్కుమంటూ బ్రతికేటట్లు చేస్తాడు. ఆ తర్వాత దేవుడు నిన్ను క్షమించి ఒక మాన్యత కలిగిన భక్తి చేయడానికి సహాయం చేస్తారు. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎక్కడ దావీదు బెత్షెబాను తీసుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేసుకొని కడుపు చేశాడు, బిడ్డను కడింది, బిడ్డను చంపేశాడు దేవుడు. చంపక మునుపు 7 రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు దావీదు. ఏమో దావీదుని గురించే మాట్లాడుకుంటున్నాం. నా జీవితంలో, మీ జీవితంలో, మన జీవితాల్లో దైవ విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు గుండెల్లో సమాధానం ఉండదు, మనస్సులో నెమ్మది ఉండదు, కంటి మీద నిద్ర ఉండదు. నిద్ర లేని రాత్రులు కాదు, సంవత్సరాల తరబడి ప్రాణ భయంతో భయపడిపోయి ఉంటాం. గువ్వ వలె మనం ఎగిరిపోతే బాగుండని ఎన్ని ఆలోచనలు వచ్చుంటాయి మనకు. ఇప్పుడు దేవుడే అంటున్నారు, దావీదు నీతిమంతుల్ని ఆయన ఎన్నడూను కదలనివ్వడు. ప్రియులారా, గమ్మత్తు ఏంటంటే దావీదుకు విరోధంగా లేచిన వాళ్ళందరినీ దేవుడు నాశనం చేసి తిరిగి దావీదును రాజ్యానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇక్కడ నాకు వచ్చిన బాధ ఏమిటంటే 23వ వాక్యంలో దావీదు ముఖాముఖిగా దేవునితో మాట్లాడు, దేవా నాశన కోపంలో నీవు వారిని, రక్తాపరాధులను, వంచకుల్ని సగం అర్ధాయుషుతో వాళ్ళని చంపేయి. అహితోఫెల్ అంటారా? దావీదు వయసే. దావీదు మరలా రాజ్యానికి వచ్చాక చాలా కాలం పరిపాలించాడు. కానీ అహితోఫెలు ఇంటికి వెళ్ళి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. దావీదు ఇట్లా ప్రార్థన చేసి ఉండకూడదు. నాకు బాగా కీడు చేస్తున్నాడు నా కొడుకు అబ్షాలోం గారు. ఆడికి దీర్ఘాయ వద్దు ప్రభా, సగం ఆయుష్తో చచ్చిపోవాలాడు. ఆ రక్తం వాడిని తప్పు కదా. మనం 70 సంవత్సరాలు బ్రతికి మన పిల్లలు 30 సంవత్సరాలకే చచ్చిపోవాలి వాళ్ళని చెప్పచ్చు ఆ మాట? చావు కోరుకోకూడదు, ఎవ్వరు చావు కోరుకోకూడదు.
ఎవ్వరూ ఎదటి వాళ్ళ చావు కోరుకోకూడదు. వాళ్ళు మనల్ని ఎంత వేధించినా, పీడించినా, రక్తం తాగినా సరే ఎదటి వాళ్ళ మరణాన్ని పొరపాటు మనం కోరుకోకూడదు. ఇక్కడ ఒక మాట రాసుకున్నా, మనం ఎదటి వాళ్ళని ఏ చూపుతో చూస్తామో వాళ్ళు కూడా మనల్ని ఆ చూపుతోనే. ఎదటి వాళ్ళందరూ దావీదుని ఏమనుకుంటున్నారంటే, ఆడు దుర్మార్గుడు, ఆడ నాశనం చేశాడు, ఆ కొంప నాశనం చేశాడు, ఈ కొంప నాశనం చేశాడు అని దావీదుని గురించి అనుకుంటున్నారు. దావీదు వాళ్ళని చూసి ఏమనుకుంటున్నాడు, వాడు అర్ధాయిస్తూ సావాలి, ఈడు ఆయిస్తూ సావాలి, ఈడు బతకూడదు ఈడిక అనుకుంటున్నాడు. సరిపోయారు ఇద్దరు. నిన్ను చూసేవాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, నువ్వేమో వాళ్ళని చూసి అట్లా అంటున్నావు. తప్పు కదా ప్రియులారా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోకం, నేను ఎక్కడ రాసుకున్నాను, లోకం మనల్ని ఏ చూపుతో చూసినా, లోకం మనల్ని ఏ చూపుతో చూసినా మనకంటూ ఒక మంచి మనస్సాక్షి. 55వ కీర్తనలో దావీదు, యెహోవా నన్ను రక్షించును, ఆయన నా ప్రార్థన ఆలకించును అంటే ఎదటి అబ్బా ఏం ప్రార్థన రా నీదే, అసలు నీ ప్రార్థన ఎట్టింటాడురా, అసలు దేవుడు నిన్ను ఎట్లా రక్షిస్తాడురా అని ఎదటోళ్ళు అనుకుంటున్నారు. కానీ దావీదుకు తెలుసు, నేను 51వ కీర్తనలోనే నా దేవునితో సమ్మతింపబడ్డాడు, నా దేవుడు నన్ను శిక్షించాడు, నా బిడ్డను చంపేశాడు, దేశదిమ్మని అయ్యాను, కుటుంబానికి దూరం అయ్యాను, భార్య పిల్లలకు దూరం అయ్యాను, ఆ అనుభవించాల్సిన దోష శిక్ష నేను భరించాను, చాలు ప్రభువా నన్ను వదిలిపెట్టేస్తాను. అందుకే దావీదు అంటాడు, నేను నా దేవునికి ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించను. ప్రియులారా, మీ భారం యెహోవా మీద మోపండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నటికీ కదలనివ్వకుండా కాపాడును గాక. దేవునికే మహిమ కలుగును గాక. లోకం మనల్ని దూషిస్తుంది, కానీ మనం దేవుని దృష్టికి నీతిమంతులమై, నిరపరాధులమై, ఇవాళ వర్తమానంలో చెప్పిన కొలస్సీ పత్రిక 3:12-13లో మీరు దేవుని చేత ఏర్పరచబడిన జనులను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు నడుచుకోవాలంటే జాలి కలిగిన మనస్సు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. జనులు అంటారు మనల్ని ఎలాగో అంటారు, కానీ మనం మాత్రం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనక, ఆయనకు ప్రియమైన జనముగా మనం నివసించాలి గనక ఈ మాటలతో మీ హృదయాలను పరిశుద్ధాత్ముడు సంతోషింపు చేసి మీ భారాలన్నింటినీ తేలిక చేసి నా ప్రభు మిమ్మల్ని సమభూమిపై లేక నీతిగల జీవ మార్గంలో నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాలం మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ ఆరాధనను బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఈ దాసుని బలపరిచి ఓ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు అని మీరు మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రాలు. దావీదు జీవిత చరిత్రను మా ముందు ఉంచారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, శత్రువులు, దృష్టులు తరుముతున్నప్పటికీ కూడా ప్రభువా నీ అందు అచంచలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు నాయన. నిశ్చయముగా నీవు రక్షించగలవని ప్రార్థన చేస్తున్నాడు నాయన. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము ప్రభువా ప్రార్థన చేయించున్నాడు. నీవు రక్షించే దేవుడు అని నిశ్చయముగా తండ్రి మా ఆధ్యాత్మికమైన జీవితాలలో ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా ప్రభువా నిశ్చయముగా ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రం. తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నా ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి నిలపమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. పట్టణములో తండ్రి శత్రువులు ఉన్నను, అరణ్యములో ఉండి ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన ఆలకించిన వాడా ఈ రాత్రి సంఘములో చేరి ప్రార్థిస్తున్న వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి. శత్రువుల చేతిలో నుండి మీరు విడిపించమని వేడుకుంటున్నాము నాయన.
నిందలు తొలగించమని వేడుకుంటున్నాము నాయన. నీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీ ద్వారా ఆదుకొనబడిన వారై కదల్చబడిన వారిగా నిలిచి ఉన్నట్లుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు ఈ దాసుని మీరు బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరింత కృపనివ్వమని వేడుకుంటున్నాం. దైవాత్మ జ్ఞానంతో నింపి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అనేక జాతులకు జనాలకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రం. లైవ్ వీక్షించిన వారిని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరుని మీరు ఆశీర్వదించి నీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామం పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.